చిన్న ప్రార్థన చేసుకుందామండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము దేవా. ఈ రాత్రికాల సమయమందు మీ అమూల్యమైనటువంటి మాటలు వినడానికి మేమందరము మా హృదయాలను సిద్ధపరచుకుని ఉండగా తండ్రి, మీరు మాత్రమే మాతో మాట్లాడండి దేవా. మీ స్వరం మాత్రమే మాకు వినిపింప చేయండి దేవా. మీకు వందనాలు, మీకు స్తోత్రాలు నాయన. ఇప్పటి వరకు తండ్రి దేవా జరిగించిన కార్యక్రమాన్ని బట్టి మీకు స్తోత్రాలు నాయన తండ్రి. అయ్యా తండ్రి, ఇదిగో వచ్చిన మీ పిల్లల్ని జ్ఞాపకం చేసుకోండి. ఎవరైతే రాలేకపోయారో, ఏ బలహీనత చేత అయితే రాలేకపోయారో ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను దేవా. మీ మాటలో శక్తి ఉంది, మీ మాటలో జీవం ఉంది, మమ్మల్ని బ్రతికించేది కనుక తండ్రి అటువంటి మాటలను మీరు మాట్లాడుచుండగా తండ్రి దేవా, వినగల చెవి, గ్రహించగల హృదయం, లోబడే జీవితాలుగా మా జీవితాలు మలుచుకుని మీ వాక్యానికి లోబడి తండ్రి మేము జీవించడానికి సహాయం చేస్తారని కోరుకుంటూ మీ కుమారుడు మా రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని వారలారా, దేవుడు మనకిచ్చినటువంటి ఈ సంవత్సరంలో చివరి నెలలోనికి మనం ప్రవేశించాం. ఈ చివరి నెల అనగానే చాలా ఆనందంతో కూడినటువంటి, చాలా సంతోషంతో కూడినటువంటి నెలగా చాలామంది భావిస్తూ ఉంటారు. అందుకనే కొంతమంది ఈ నెలకు పెట్టుకున్న పేరు ఏంటంటే ఆనంద మాసము అంటూ ఉంటారు. దేనిని బట్టి ఆనంద మాసం అని చెప్పుకుంటున్నారు, దేన్ని బట్టి సంతోషపడుతున్నారు అంటే ఈ నెలలో ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం అనేది జరిపించుకుంటూ ఉంటారు. ఇది కేవలం ఒక జిల్లాకి మాత్రమే, ఒక ఊరికి మాత్రం, ఒక రాష్ట్రానికి మాత్రం సంబంధించింది కాదు, ప్రపంచవ్యాప్తంగా సంబంధించినటువంటిది. దానినే క్రిస్మస్ అంటూ ఉంటారు. దీనిని బట్టే ఈ నెలకి ఆనంద మాసము అని చాలామంది చెప్పుకుంటూ ఉంటారు. కనుక దాన్ని అసలు ఎందుకు ఆనంద మాసంగా ఎంచారు ఈ నెలని అని మనం చూడగలిగితే ఒకసారి లూకాసు వార్త 2వ అధ్యాయము, లూకాసు వార్త 2వ అధ్యాయము 10వ వచనాన్ని మీరు చూడగలిగితే, అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. ఇక్కడ మనం చూడగలిగితే ఒక దూత వచ్చి అక్కడ మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటి అంటే, ప్రజలందరికీనంట మహా సంతోషకరమైనటువంటి వార్త, సువార్త అని ఇక్కడ చెప్పడం జరిగింది. ఇక్కడ ఈ 10వ వచనములో భయపడకండి, ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైనటువంటి సువార్త. ఇంతకీ ఎందుకు సంతోషకరము అంటే కింద వ్రాయబడింది, రక్షకుడు దావీదు పట్టణమందు మీ కొరకు నేడు పుట్టి ఉన్నాడు. అంటే యేసుక్రీస్తు వారు పుట్టారు కనుక ప్రజలందరికీ సంతోషం అంట. పుట్టారు కనుక మీ అందరికీ కూడా సువర్తమానము అని అక్కడ చెప్పబడింది. పుట్టక మునిపే మరియమ్మ గారితో చెప్పింది దేవదూత ఏమనంటే, ఇదిగో నీకొక శుభవర్తమానము అని చెప్పింది. ఎందుకు శుభవర్తమానం అంటే, ఎంతోమంది ఉన్నప్పటికీ కూడా కేవలం మరియమ్మ మాత్రమే ఎన్నుకోబడింది కాబట్టి ఆమెకు అది ఏంటంటే ఆశీర్వాదకరం, ఆమెకి ధన్యకరమే, అది ఆమె మాత్రమే ఎంచబడింది కనుక. మరి పుట్టిన తర్వాత అంటే ప్రజలందరికీ కూడా సంతోషకరమైనటువంటి శుభవర్తమానము. అందుకనే దేవదూత అంటుంది, మీ అందరికీ సంతోషం కలిగించే విషయం ఏమిటంటే దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అని ఇక్కడ మనం చూడగలం. ప్రియమైన దేవుని వారలారా, చాలా మంది అనుకుంటున్నారు ఈ ఆనంద మాసము రాగానే, ఈ సంతోషకరమైనటువంటి ఈ డిసెంబర్ నెల రాగానే ఎందుకు సంతోషము అమ్మ మీకు అంటే, అయ్యో ఈ నెల రాగానే ఎందుకు సంతోషం అంటే మేము చక్కగా ఇల్లులు దులుపుకుంటామండి, మేము రంగులు వేసుకుంటామండి, కొత్త బట్టలు కొనుక్కుంటామండి, కేకులు కోసుకుంటామండి, అందుకునే మాకు సంతోషము అని చాలామంది చెప్తూ ఉంటారు. కానీ ఇక క్రీస్తు వారిని గూర్చి మనం చూడగలిగితే యేసుక్రీస్తు వారు అసలు ఎందుకు వచ్చారు, అసలు యేసుక్రీస్తు వారిని బట్టి ఎందుకు ప్రజలందరికీ సంతోషము అన్నదాన్ని మనం ఆలోచించాలి ప్రియమైన దేవుని వారలారా.
మన ప్రాంతానికి ఎవరైనా గొప్పవారు వచ్చినప్పుడు మనం అడుగుతూ ఉంటాము, ఎందుకు ఇంత బందోబస్తు ఉంది, ఎందుకు ఇంత అలంకరణ చేశారు అని అడిగినప్పుడు పలానా మంత్రి గారు వస్తున్నారు, లేకపోతే పలానా సీఎం గారు వస్తున్నారు, అందుకే ఇంత హడావుడి అని మనకి చెప్తూ ఉంటారు. కానీ ఈ డిసెంబర్ నెలలో ఆయన వచ్చాడని చెప్పుకుంటున్నాం కదా, ఆయన ఎక్కడి నుండి వచ్చాడు అంటే పక్క జిల్లా నుంచి రాలేదు, పక్క రాష్ట్రం నుంచి రాలేదు, పక్క దేశం నుంచి రాలేదు, కానీ ఆయన మరో లోకము నుండి వచ్చాడు. మరి మంత్రి గారు వస్తున్నారు అన్నప్పుడే ఎందుకు వస్తున్నారు అని మనం ఆలోచిస్తున్నాం కదా, అడుగుతున్నాం కదా. తెలియకపోతే అసలు ఈ లోకము కానీ మరో లోకము నుండి ఒక ఆయన వచ్చాడు అంటే అసలు ఎందుకు వచ్చాడు మనం తెలుసుకోవాలి కదండి. అసలు ఎందుకు వచ్చాడు మనం గ్రహించాలి కదా. అసలు ఎందుకు వచ్చాడో తెలియకుండా, ఆలోచించకుండా, ఎవరిని అడగకుండా ఈరోజు మనం ఏం చేస్తున్నాము అంటే నిజంగా ఆలోచన లేని వారుగా మనం ప్రవర్తిస్తున్నాం. ఆలోచన లేని వాడు ఏం చేస్తూ ఉంటాడంటే, ఏమయ్యా నీకు కుమారుడు పుట్టాడయ్యా అంటే వెంటనే ఆసుపత్రికి వెళ్ళవలసినటువంటి ఒక వ్యక్తి ఆసుపత్రికి వెళ్ళకుండా, అవునా అయితే నా ఇల్లును చక్కబెట్టుకుంటాను, నా ఇంటికి రంగులు వేసుకుంటాను అందో ఎంత అవివేకమో ఈరోజు మనము కూడా అదే అవివేకంగా ఆలోచిస్తున్నాం. యేసుక్రీస్తు వారు పుట్టారు అంటే ఈ నెలలో అసలు ఆయన ఎందుకు వచ్చాడు, ఎవరి కోసం వచ్చాడు, ఏం చేయడానికి వచ్చాడు అన్నటువంటి ఆలోచనలు మనలోకి రావాలి. కానీ ఈ డిసెంబర్ నెల స్టార్ట్ అవ్వగానే మనకు వచ్చే ఆలోచనలు, అయ్యో బూజులు దులుపుకోవాలి నేను, అయ్యో ఇంటికి రంగులు వేసుకోవాలి నేను, కొత్త బట్టలు కొనుక్కోవాలి నేను, రొగ్గులతో శుద్ధాగా గోనె పట్టలతో శుద్ధాగా అన్ని ఉతకాలి, ఇవే ఆలోచిస్తున్నామంటే మనము కూడా ఎంత అజ్ఞానంగా ఆలోచిస్తున్నామో మనం కూడా ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి ప్రియమైన దేవుని వాళ్ళారా. అసలు ఆయన ఎలాంటి వాడు, మరో లోకం నుండి వస్తున్నాడు అంటే ఆయనకి ఎంతగా వెల్కమ్ చెప్పాలి మనం. అసలు ఎందుకు వస్తున్నాడు ఆయన? పండగలు చేస్తామన్నా, మనము రకరకాల పిండి వంటలు ఆయన దగ్గర పెడతామన్నా, లేదండి వాటి కొరకైతే ఆయన రావట్లేదు. తండ్రి సంకల్పాన్ని బట్టి ఆయన వస్తున్నాడు. చూడండి, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో మాట మనకు కనిపిస్తూ ఉంటుంది. అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఫిలిప్పీకి రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనాలను మీరు చూడగలిగితే, 6-7 వచనాలను చూడగలిగితే, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. ఆయన ఎవరంటండి? దేవుని స్వరూప్యము కలిగిన వాడు. ఈ రోజు వచ్చినటువంటి అధికారులైనా, ఈ రోజు వచ్చినటువంటి రాష్ట్రపతులైనా, ఎవరైనా 5 సంవత్సరాల అధికారంలో ఉండేవారు మాత్రమే. కానీ ఈయన ఎవరంటండి? దేవుని స్వరూప్యము కలిగిన వాడంట. ఈయన దేవునితో సమానముగా దేవుని దగ్గరే ఉన్నటువంటి ఒక ఆయనంట. ఎక్కడికి వచ్చాడు అంటే ఇదిగో మనమున్నటువంటి ఈ భూలోకానికి ఆయన వచ్చాడు. జగన్ గారు వచ్చారండి అంటే మనం అంటున్నాం పలానా ఇల్లులు ఓపెనింగ్ చేయడానికి వచ్చారండి, తెలుసుకున్నాం కదా. మరి యేసుక్రీస్తు వారు దేవుని దగ్గరే ఉన్నటువంటి ఆయన, దేవునితో సమానముగా ఉన్నటువంటి ఆయన, దేవుని స్వరూప్యం కలిగినటువంటి ఆయన ఆ పరలోకములో మరి గడపకమ్ములు అదిరేటట్లుగా దేవదూతలు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అన్నటువంటి మాటలు, ఆ ధ్వనిని వింటున్నటువంటి ఆయన ఆ లోకాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? అంత గొప్ప భాగ్యాన్ని వదిలిపెట్టి ఆయన ఎందుకు వచ్చాడు? ఆయన ఎందుకు వచ్చాడు అంటే దేవుని సంకల్పం ఒకటి ఉందండి. అదే తండ్రి యొక్క సంకల్పాన్ని నెరవేర్చడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. దేవుని స్వరూప్యం కలిగిన వాడు కదా, మరి ఎలా వచ్చాడు అంటే ఈ లోకానికి దేవుని స్వరూప్యంతో అయితే రాలేదు. మరి ఎలా వచ్చాడు అంటే దీనుడుగా వచ్చాడు, మానవ ఆకారములో ఆయన వచ్చాడు. ఇంత మానవ ఆకారంలోనికి మారడానికి కారణం ఏంటి? ఒక గొంగలి పురుగు తిండి మానేసి ఒక గూటిలోకి వెళ్ళి దాకోవలసినటువంటి అవసరత ఏమిటి అంటే మరొక రూపం నాకు రావాలన్నటువంటి కోరిక దానికి ఉంది కాబట్టి తిండిని మానేసింది. కొన్ని రోజులు ఒక గూటిలోనికి వెళ్ళది భద్రముగా ఉంటుంది. మరి యేసుక్రీస్తు వారు ఆ పరలోకాన్ని విడిచిపెట్టి మరి ఈ భూలోకానికి వచ్చారు అంటే ఆ సంకల్పం ఏంటి, ఆయన ఎందుకు వచ్చాడు అని అన్న దానిని మనం గ్రహించాలి ప్రియమైన దేవుని వారలారా. ఎందుకంటే మనం ఎందుకు చెప్పుకుంటున్నామంటే చాలామంది యేసుక్రీస్తు వారి యొక్క పేరు పలకగానే ఆయన కూడా ఎవరు అంటే కొంతమంది మహాత్ముల్లో ఒకడండి,
మహాత్ములని మనుషులకు మనం పెట్టుకున్నాం. అంటే మనుషుల్లో ఒక భాగంగా అతను ఎంచారు, కానీ ఆయన పరలోకము నుండి వచ్చిన వాడు అన్నట్టుగా ఆయన్ని ఎవరు కూడా చూడలేదు. మరి ఎందుకు వచ్చాడు అంటే తండ్రి యొక్క సంకల్పాన్ని నెరవేర్చడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆ సంకల్పంలో ఆయన జరిగించిన ప్రతి కార్యక్రమాన్ని బట్టి, ఆయన నడిచిన నడవడికను బట్టి మనము ప్రతి విషయంలో కూడా మనం సంతోషిస్తున్నాం. ఎందుకు సంతోషం అంటే ఆయన చేసిన కార్యాలను బట్టి. పలానా అధికారిని ఎందుకు ఎంచుకుంటున్నామంటే ఆయన చేసిన పనులు బట్టి ఎంచుకుంటున్నామండి అంటున్నారు ఈరోజు ప్రజలు కదా. మరి అలాగే ఈయన కూడా ఎందుకు వచ్చాడు ఈ లోకానికి, మనకు ఎందుకు సంతోషం కలగాలి దేవదూత చెప్పినట్లుగా అంటే ఆయన ఎన్నో చేశాడు. ఈరోజు ఎంతోమంది యేసుక్రీస్తు మీద బురద చల్లే వారికి ఎంతో సమాధానాన్ని ఇచ్చే బైబిల్ గ్రంథంలో అలాంటి కొన్ని మాటల్ని మనం చూడగలిగితే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక మన అందరికీ తెలుసు కదండి. 1వ అధ్యాయం 4వ వచనంలో ఉన్నటువంటి మాట, మనం అందరము కూడా క్రీస్తు ద్వారానే కూడా ఎంచబడుతున్నాడు. క్రీస్తు ద్వారానే ఎట్లనగా తన ప్రియునితో తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారులు కావాలని దేవుని యొక్క సంకల్పం. యేసుక్రీస్తు వారి ద్వారానేనంట. యేసుక్రీస్తు వారంటే చాలా చిన్న వ్యక్తిగా చాలామంది ఆలోచిస్తున్నారు. ఆయన కేవలం రాష్ట్రానికి ఊరికి కాదు, ప్రపంచమే ఈరోజు ఒక క్రిస్మస్ పండగ, ఒక సెలవు దినముగా ప్రకటించింది అంటే ఆయన గొప్పతనాన్ని ఎవరూ కూడా రుచి చూడలేదు. ఆయన గురించి మనం కొన్ని విషయాలు మనం చదువుకోగలిగితే కొద్ది నిమిషాలు ధ్యానిద్దామండి. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 16వ వచనంలో ఉన్నటువంటి మాటను మీరు చూడగలిగితే, ఏలయనగా ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకుని ఉన్నాడు. మరి పరలోకము నుండి వచ్చాడు కదండి. మరి పరలోకము నుండి వచ్చిన వాడు దేవదూత స్వరూపములో అన్నా రావాలి, లేకపోతే ఒక వేరే విధంగా అయినా రావాలి. కానీ ఆయన ఎలా వచ్చాడంట? అబ్రహాము సంతానం అంటే ఒక మానవ ఆకారములోనే వచ్చాడు. ఆయనకు అన్నీ ఉన్నాయండి. ఈరోజు చిన్న అధికారం ఉన్నవాడే నాకు గొప్ప అధికారాలు ఉన్నాయి అన్నట్లుగా చెప్తూ ఉంటారు. కొంచెం చదువుకున్నవాడే నేను ఎంతో చదువుకున్నవాడని, నేను మరి మంచి ఉద్యోగం చేస్తున్నవాడిని అని చెప్పుకుంటాడు. మరి ఈయన పరలోకం నుండి వచ్చినవాడు కదా. మరి ఈయన ఏ రూపంతో వచ్చాడు అంటే దేవదూతల రూపమునైనా ధరించుకోలేదంట. మరి ఏ రూపము ధరించుకొనకుండా ఒక మానవ ఆకారములోనికి వచ్చాడు. మనం ఎలాంటి వారము అంటే, మరి యేసుక్రీస్తు వారు పరలోకము నుండి వస్తే ఆయన పరలోకం దేవుని స్వరూపము కలిగిన వాడైతే మరి మన యొక్క బాధలు ఆయనకు తెలుస్తాయా అనుకుంటాం. ఒక రోజంట ఒక దేవదూత వచ్చిందంట. దేవదూత వచ్చినప్పుడంట ఒక వ్యక్తిని అడుగుతుందంట, ఏంటి అంటే, మీకు దేవునికి మధ్యలో ఉన్నటువంటి కొన్ని ఆటంకాలు, కొన్ని అడ్డుబండ్లు ఉన్నాయి కదా, వాటిని తొలగించి నేను మిమ్మల్ని దేవునికి దగ్గరగా చేస్తాను అని దేవదూత మాట్లాడుతున్నప్పుడు ఆ వ్యక్తి అంటున్నాడంట, నా దగ్గర ఒక 3 ప్రశ్నలు ఉన్నాయి. 3 ప్రశ్నలకి నువ్వు సమాధానం చెప్పగలిగితే నువ్వు మమ్మల్ని దేవునికి దగ్గర చేస్తావా, సమాధాన పరుస్తావా అన్న దాని గురించి మేము తర్వాత ఆలోచిస్తాం. ఇంతగా 3 ప్రశ్నలు ఏంటి అంటే, మేము బాగా తింటాం, నువ్వు తినగలదువా అని అడిగారు. మేము బాగా నిద్రపోతాం, నువ్వు నిద్రపోగలదువా? దేవదూత అంటుంది, మీరు బాగా తింటారు, శరీరం ఉంది కాబట్టి. మరి నేను దేవదూతను కదా, నేను ఆత్మను కదా, నాకు శరీరం లేదు కదా, నేను ఎలా తింటాను? నేను తినను అని చెప్పింది. మరి మేము బాగా నిద్రపోతాం అంటే దేవదూత అంటుంది, మేము నిద్రపోము, ఎల్లప్పుడూ కూడా ప్రతి క్షణము కూడా గడప కమ్ములు అదిలేటట్లుగా పరిశుద్ధుడిని పలకడమే మా పని అని దేవదూత చెప్తుంది. మరలా చివరికి ఏమంటున్నాడు అంటే, మేము బాగా బాధ కలిగినప్పుడు బాగా ఏడుస్తాను, నువ్వు ఏడుస్తావా అన్నప్పుడు నేను శరీర ఆకారంలో లేను కనుక నాకు ఏడుపు అనేది నాకు రాదు. ఇప్పుడు మనిషి అంటున్నాడు, మానవుడు అంటున్నాడు, మాలా నువ్వు తిననప్పుడు, మాలా నువ్వు నిద్రపోనప్పుడు, మాలా నువ్వు ఏడవనప్పుడు మా యొక్క మనోభావాలు నీకు ఎలా తెలుస్తాయి? మా కోసం తెలియనప్పుడు, మా బాధలు నువ్వు అనుభవంలో లేనప్పుడు నువ్వు ఎలా మమ్మల్ని దేవుడికి దగ్గర చేయగలదువు అని తిరిగి ప్రశ్నిస్తున్నాడు.
మరలా ఒక ఆయన వచ్చాడండి. ఒక ఆయనే ఎవరు అంటే 2000 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి ఒక వ్యక్తి. ఆయన వచ్చినప్పుడు మనిషి ఈయన కూడా ప్రశ్నించాలనుకుంటున్నాడు మానవుడు. ఏమని అంటే, ఇది మేము బాగా తింటాం, నువ్వు తినగలదువా అంటే, ఈ 2000 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి ఆయనే యేసుక్రీస్తు వారు. ఆయన ఏమంటున్నారంటే, నాయన నువ్వు తింటావు, టైం అయినప్పుడే తింటావు, కానీ కాలంలోనే తింటాను ప్రతి పండు, నేను అకాలంలో కూడా నేను పండ్లు వెతుకుతాను నేను చెట్టుని అంటే. మేము బాగా నిద్రపోతాం, మరి నువ్వు నిద్రపోతావు అంటే ఆ మాటకి యేసుక్రీస్తు వారు, మీరు బాగా నిద్రపోతారు, నేను గాఢ నిద్ర, తుఫాను వచ్చేసిన సముద్రంలో గాఢ నిద్రలో ఉన్నాను. మేము బాగా ఏడుస్తాం, మరి నువ్వు ఏడుస్తావా అంటే, అయ్యో నేను ఎన్నో ప్రాంతాలు చూసినప్పుడు ఆ ప్రాంతాలను చూసి నేను చాలాసార్లు ఏడ్చాను. కపెర్నహూముకి వెళ్ళినప్పుడు కూడా ఏడ్చాను, లాజరు గారు చనిపోయినప్పుడు కూడా ఏడ్చాను నేను, ఇలా ఎన్నో మార్లు నేను కూడా ఏడ్చాను అని యేసుక్రీస్తు వారు చెప్పినప్పుడు అప్పుడు మానవుడికి అర్థమైంది ఏంటంటే, మాలాంటి ఆవభావాలన్నీ కూడా ఈయనలో ఉన్నాయి కాబట్టి ఈయన మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు, అలాగే కదండి మనుషులమైనటువంటి మనం ఎలా ఆలోచిస్తామంటే ఇలాగే ఆలోచిస్తాం. అలా మనిషి ఒక మానవుడు యేసుక్రీస్తు వారిని నమ్మడం జరుగుతుంది. చాలా మట్టుకు మనం చూడగలిగితే అట్టి రీతిగా అంటే మనల్ని విడిపించడానికి, దేవునితో మనల్ని సమాధానపరచడానికి యోగ్యుడు ఎవరంటే యేసుక్రీస్తు వారు. ప్రియమైన దేవుని వారులారా, అందుకు ఆయన చెప్తారు కదా, నేనే మార్గం, సత్యం, జీవం, నేను తీసుకెళ్ళగలను, మిమ్మల్ని చేరవలసినటువంటి గమ్యానికి మిమ్మల్ని చేర్చగలను అని చెప్తున్నాడు. అంటే యేసుక్రీస్తు వారు రావడం వల్ల ప్రజలందరికీ సంతోషకరమైనటువంటి మరి ఈ సువర్తమానం అని చెప్పినప్పుడు దేవదూత ఆ సంతోషం, ఎందుకు మనకు సంతోషం కలుగుతుంది అంటే పండగల వల్ల సంతోషం కలుగుతులేదు, కానీ ఇదిగో క్రీస్తు వారి యొక్క జీవితంలో ఎన్నో వాస్తవాలని మనం చదువుకుంటే మనకు తెలుస్తుంది. అందులో కొన్ని సందర్భాలను మనం చదువుకున్నాం ప్రియమైన దేవుని వల్ల. ఆయన దేవదూత స్వరూపంతో అయితే రాలేదు, మానవ ఆకారంలో మానవ మనోభావాలు కలిగిన వాడుగా మానవ శరీరంతో వచ్చాడు. ఈరోజు తుఫాను వస్తుంది కదండి, చాలా చోట్ల తుఫాను వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అంటే, ఇదిగో చాలా మంది అధికారులైన వారు హెలికాప్టర్లో సుడిగాలి పర్యటన చేస్తూ ఉంటారు, అంటే పైనుంచి పరిశీలిస్తూ ఉంటారు. ఎంత పంట నష్టం జరిగింది, ఎంత ఆస్తి నష్టం జరిగింది, ఇవన్నీ కూడా పైనుంచి వారు మరి పరిశీలిస్తూ ఉంటారు. చాలా మంది కింద ఉన్నవారు అనుకుంటారు పైన ఎక్కడో హెలికాప్టర్లో పరిశీలన చేస్తే, సుడిగాలి పర్యటనలో పరిశీలన చేస్తే ఏమీ అర్థమవుతుంది అధికారులకి, ఇదిగో మాతో పాటు వచ్చి ఈ మునిగిపోయిన ప్రాంతంలో నడిచి మేము ఎలా వండుకుంటున్నాము, ఎలా ఉంటున్నాము, ఈ పాముల మధ్య ఈ కప్పల మధ్య మేము ఎలా జీవిస్తున్నాము, వారు కూడా వచ్చి చూస్తేనే కదా, అనుభవిస్తేనే కదా మా బాధలు వారికి తెలిసేది అంటూ ఉంటారు కదా. ఈరోజు ఈ పరలోకము నుండి వచ్చినటువంటి యేసుక్రీస్తు వారు కూడా అండి అలాంటి అనుభవం కలిగిన వాడుగానే ఈ లోకానికి వచ్చాడు. మనతో పాటు అన్నిటినీ అనుభవించాడు. వేదన, ఆయన అవమానాలు ఎన్నో అనుభవించాడు ఆయన కూడా. అంటే మనలాంటి ఎన్నో ఆయనలో మనకి కనిపిస్తూ ఉన్నాయి కదా. మనం ఏడుస్తున్న ఆయనలో కూడా ఏడుపు వచ్చింది, మనం ఆకలి కొన్న ఆయనలో కూడా ఆకలి, అన్ని మనోభావాలను సరిచూసుకుంటే మనలానే ఆయన ఉన్నాడు, కానీ దేవదూత స్వరూప్యం మాత్రం ఆయనలో లేదు. అవన్నిటినీ వదిలిపెట్టి ఆయన లోకము నుండి ఈ లోకానికి వచ్చాడు. మరొక మాటను మీరు చూడగలిగితే మత్తయి సువార్త 20వ అధ్యాయము, మత్తయి సువార్త 20వ అధ్యాయము 30వ వచనాన్ని మీరు చూడగలిగితే, 30వ వచనాన్ని మీరు చూడగలిగితే, ఇదిగో తోవ ప్రక్కన కూర్చున్న 2 గుడ్డివారు యేసు ఆ మార్గమున వెళ్ళుచుండాలని విని, ప్రభువా దావీదు కుమారుడా మమ్మను కరుణింపమని కేకలు వేసెను. 33లో ఏమని ఉంటుందంటే, ప్రభువా మా కన్నులు తెరవవలెను అన్రి. కాబట్టి యేసు కనికరపడి వాని కన్నులు ముట్టెను. వెంటనే వారు దృష్టి పొంది ఆయన వెంట వెళ్ళారు. యేసుక్రీస్తు వారు సువార్త పర్యటన చేస్తూ ఉండగా ఆ సువార్త పర్యటనలోనంట 2 గుడ్డివారంట త్రోవ పక్కన కూర్చుని ఉన్నారంట. ఇద్దరికి కన్నులు కనిపించట్లేదు, కన్నులు ఉన్నవి కానీ కనిపించట్లేదు అనమాట. ఆ గుడ్డివారు ఇద్దరు కూడా యేసుక్రీస్తు వారిని అంటున్నారు, ప్రభువా మా కన్నులు తెరవ చెయ్యి.
యేసుక్రీస్తు వారు వారిని పిలిచి నేను మీ కన్నులు తెరవ చెయ్యాలా అన్నప్పుడు వారు అంటున్నారు, మా కన్నులు తెరవ చేయి, మేము లోకాన్ని చూడాలనుకుంటున్నాం, ఇదిగో మమ్మల్ని స్వస్థపరుస్తున్న నిన్ను చూడాలనుకుంటున్నాం మేమని వారు అన్నప్పుడంట యేసుక్రీస్తు వారు అక్కడ కన్నులు తెరవ చేసినట్లుగా మనకి. అంటే యేసుక్రీస్తు వారు గుడ్డితనాన్ని పోగొట్టారు. అక్కడ ఏం కనిపిస్తుందండి మనకి? యేసుక్రీస్తు వారు గుడ్డితనాన్ని పోగొట్టారు. శారీరానికి కలిగినటువంటి గుడ్డితనాన్ని పోగొట్టడమే కాకుండా ఆయన లూకాసు వార్తలో మనం చూడగలిగితే అజ్ఞానముతో చీకటిలో బ్రతుకుతున్నటువంటి చాలా మందిని వెలుగులోనికి రప్పించాడు ఆయన మాటల ద్వారా. ఆ వచనాన్ని కూడా మనం చూడగలిగితే లూకాసు వార్త 11వ అధ్యాయము 27వ వచనంలో మనకు కనిపిస్తూ ఉంటుందండి. లూకాసు వార్త 11వ అధ్యాయము 27వ వచనంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆ మాటను కూడా మీరు చూడగలిగితే, ఆయన ఈ మాటలు చెప్పుచుండగా ఆ సమూహములో ఉండి ఒక స్త్రీ ఆయనను చూచి, నిన్ను మోసిన గర్భమును ఇక్కడ మనం చూడగలిగితే ఎంతో మంది అజ్ఞానముగా ఉన్నటువంటి వారు అజ్ఞానముగా ఆ కింద మాటలో ఏమని రాయబడింది అంటే, ఆమె అంటుంది, ఇంత జ్ఞానమైన మాటలను బోధిస్తున్నావు కదా ప్రభువా, నిన్ను కన్నటువంటి గర్భం ఎంతో ధన్యమైంది, నువ్వు కుడిచినటువంటి స్తన్యములు ఎంతో ధన్యమైనవని ఒక స్త్రీ అంట యేసుక్రీస్తు వారితో చెప్తూ ఉంటే, యేసుక్రీస్తు వారు 28వ వచనంలో ఏమంటున్నారంటే, ఆయన అవును గాని దేవుని వాక్యమును విని దానిని గైకొను వారు మరీ ధన్యులు. ఒక ఆవిడ ఏమంటుందంటే, అయ్యా ఇంత జ్ఞానమైనటువంటి మాటలు చెప్పి అందరినీ వక్ర మార్గంలో వెళ్తున్నటువంటి వారిని, లేకపోతే అజ్ఞానంగా బ్రతుకుతున్న వారిని విజ్ఞానులుగా నువ్వు తీర్చిదిద్దుతున్నావు కదా చాలా మందిని. ఏమంటే వలలు వేసుకుంటున్నటువంటి వారి దగ్గరికి వెళ్ళి మీరు ఆ చేపలు పట్టడం ఆపండి, మిమ్మల్ని మనుషులు పట్టేవారుగా చేస్తానని ఎంత చక్కటి వారికి ఒక గౌరవపదమైనటువంటి ఒక శిష్యులుగా ఆయన చేసుకున్నాడు. అంటే నిజంగా అజ్ఞానులుగా ఉన్న వారిని విజ్ఞానులుగా ఆయన మలిచిన మనకు కనిపిస్తుంది. ఇక్కడ ఆయనను పొగుడుతున్నటువంటి ఒక స్త్రీ, అమ్మ చాలా బాగా చెప్పావమ్మా అని యేసుక్రీస్తు వారు అనట్లేదు, కానీ అవును నువ్వు అన్నది కరెక్టే కానీ కింద మాటలు ఏమంటున్నాడు అంటే, అవును కానీ దేవుని వాక్యమును విని దాని ప్రకారంగా గైకొని వారంట మరీ ధన్యులు. అంటే కేవలం మనుషుల్ని చూడడం కాదు, మనుషులు పొగడ్డం కాదు, దేవుని వాక్యాన్ని గైకొనడం మీరు నేర్చుకోవాలి. దేవుని వాక్య ప్రకారంగా మీరు ముందుకి వెళ్ళాలి, మీ జీవితాన్ని మలుచుకోవాలి. ఇందాక వాక్య పఠనంలో కూడా మనం అదే కదా, కొంతమంది అంటున్నారంట మేము పౌలు గారి పార్టీ, కొంతమంది మేము అపోల్లా పార్టీ, మరి కొంతమంది మేము పేతురు గారి పార్టీ ఇలా అంటున్నారంట. అప్పుడు ఆయన ఏమంటున్నారు, భలే నన్ను మొదటి స్థానంలో పెట్టారని పౌలు గారు అనట్లేదు, కానీ పౌలు గారు అంటున్నారు. ఏమంటున్నారంటే అసలు పౌలు ఎవడు? ఆయనే అండి పౌలు అంటే. ఆయన ఏమంటున్నాడు, పౌలెవడు పేతురెవడు? అసలు ఒకళ్ళు చెట్టేస్తే ఒకళ్ళు నీరు వేసారు, ఒకళ్ళు దాని చుట్టూ తవ్వారు, కానీ దానికి వృద్ధి కలిగించిన వాడు ఎవరు? పరలోకమందు ఉన్నటువంటి తండ్రి. ఇలా యేసుక్రీస్తు వారు అజ్ఞానముగా ఆలోచిస్తున్న వారిని, ఈరోజు చాలా మంది కూడా యేసుక్రీస్తు వారిని ఎందుకు అంగీకరిస్తారు అంటే జబ్బులు పోగొడతాడని మాత్రమే ఆలోచిస్తుంటారు. ఆ గ్రుడ్డి వారిద్దరునంట స్వస్థత పొందిన తర్వాత అంట యేసుక్రీస్తు వారు వెంబడి వెళ్తున్నారు. వారు మనం అనుకుంటున్నాము వారు లోకం చూడాలని కనుదృష్టి కోరారేమో అనుకుంటున్నాం. కాదండి, యేసు ప్రభు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళాలి. యేసు ప్రభు నోటి వెంబడి వస్తున్నటువంటి ప్రతి మాట మనం ఆలకించాలనేటువంటి ఆలోచనతో వాళ్ళిద్దరూ కూడా యేసుక్రీస్తు వారి వెంట వెళ్ళినట్లుగా మనకు అక్కడ కనిపిస్తుంది. శారీరకంగా గుడ్డితనాన్ని పోగొట్టినటువంటి ఆయన అజ్ఞానముగా ఉన్నటువంటి ఆ యొక్క అజ్ఞానపు గుడ్డితనాన్ని కూడా పోగొట్టడానికి ఎన్నో మార్లు మనం పరిసయ్యుల విషయంలో చూస్తూ ఉంటాము. ఇక్కడ ఈ స్త్రీ విషయంలో కూడా మనము దాన్నే, నా వాక్యాన్ని విని దాన్ని గైకొంటే మీరు మరీ ధన్యులు. చాలాసార్లు చెప్పుకునే విషయమే మరలా చెప్పుకుందాం ప్రియమైన దేవుని వారలారా. చాలాసార్లు మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కొంతమంది చెప్తూ ఉంటారు, మేము పలానా చోటుకి 7 వారాలు వెళ్ళామండి, 21 వారాలు వెళ్ళామండి అని చెప్తూ ఉంటారు. దేనికోసం అంటే వాళ్ళు ఏదో ఒక కార్యాన్ని అనుకున్నారు, అది జరగాలని వెళ్తున్నారు.
కానీ ఇదిగో దేవుడు ఇది చేస్తాడు అది చేస్తాడు అన్న దానికన్నా దేవుళ్ళలోనికి వెళ్తే నేను ఒక మరి అజ్ఞానం అనేటువంటి ఈ చీకట్లో నుండి నేను విజ్ఞానం అనే వెలుగులోనికి నేను వెళ్ళగలుగును, ఆయన ద్వారానే నేను ఒక మార్గంలో ప్రయాణించగలుగును అన్నటువంటి ఉద్దేశం కలిగి కేవలం పరలోకానికి ఆయన మాత్రమే న్యాయాధిపతిని ఎరిగి ఒకవేళ పరలోకం కోసం కానీ ప్రయాణం చేస్తే ప్రభువులోకి వాడు చివరి వరకు వెళ్తాడండి. 7 వారాలు 8 వారాలు వెళ్ళి మానేడు, కానీ చివరి వరకు వెళ్తాడు. అందుకని ఈరోజు 7 వారాలు టార్గెట్ పెట్టుకున్నవాడు 7 వారాలు మాత్రమే వెళ్ళి మళ్ళా ఇంటి దగ్గర కూర్చుంటాడు. కానీ నాకు పరలోకం రావాలన్నటువంటి టార్గెట్ ఉన్నవాడైతే వాడి జీవితకాలం అంతా దేవుని సన్నిధిలోనికి వెళ్తాడు. అదే ఇక్కడ మనకు చెప్తున్నాడు, నువ్వు అజ్ఞానంగా 7 వారాలు అనుకుంటున్నావేమో, కాదు. కానీ నువ్వు అజ్ఞానంగా ఒక మరియక పుట్టినటువంటి నన్ను మాత్రమే చూస్తున్నావేమో, అది కాదు. కానీ దేవుని వాక్య ప్రకారంగా మీరు గైకొంటే మీరు మరీ ధన్యులు. ఈరోజు ఎంత అజ్ఞానంలో అంటే, ఇంత జ్ఞానం చెప్పినటువంటి యేసుక్రీస్తు వారిని కన్నదంటే యేసుక్రీస్తు వారి కన్నా ఎవరు గొప్పరు? మరియమ్మ గొప్పది. అందుకనే మరియమ్మకి పూలదండ వేయాలి మెడలో, మరియమ్మకి ఆగ్రత్తలు వెలిగించాలి, మరియమ్మకి కొబ్బరికాయలు కొట్టాలి. ఈరోజు లేదా? ఇంకా కొంతమంది ఇంకా అజ్ఞానంగా ఎలా ఆలోచిస్తున్నారంటే మరియమ్మకి తల కూడా ఇచ్చేయాలనుకుంటున్నారు, ఇచ్చేస్తున్నారు కదా చాలామంది. అసలు మరియమ్మ విషయంలో మనం అలా అజ్ఞానంగా ఆలోచిస్తామని యేసుక్రీస్తు వారు ఇక్కడ ఈ మాట చెప్తున్నారు. అయ్యా, నిన్ను మోసిన గర్భం ధన్యము, నువ్వు కుడిచిన స్తన్యములు ధన్యము అనగానే అవి కాదమ్మా, వాటి కోసం మీరు ఆలోచించకండి. మీరు వింటున్నటువంటి వాక్య ప్రకారం గైకొంటే మీరు మరీ ధన్యులు. అంటే అజ్ఞానంలో పోతున్నటువంటి అనేక మందిని విజ్ఞానంలో నిలబెట్టి చక్కగా ఆలోచించే పరిస్థితుల్లో యేసుక్రీస్తు వారు మనుషుల మెప్పు కాదయ్యా, దేవుని మెప్పు మనకు కావాలన్నటువంటి ఆలోచనలు కలిగినటువంటి మాటలు ఎన్నో మనకు బోధిస్తూ బైబిల్ గ్రంథంలో మళ్ళీ ముందుకు నడిపిస్తూ ఉంటారు ప్రియమైన దేవుని వాళ్ళారా. అదే మనకి ఈ వచనంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈరోజు ఎంతోమంది పేపర్లోను న్యూస్లో మనం చూస్తాం కదా, మానవ మృగం ఏంటంటే అసలు మృగం అంటే ఏంటి? జంతువు. ఎక్కడ ఉంటుంది? అడవిలో ఉంటుంది. కానీ ఈరోజు మరి ఊరిలో ప్రవేశించినటువంటి మానవ మృగం ఎందుకు ఇలాగా ఒక మానవుని మృగము అంటుందంటే వాడు విచక్షణ జ్ఞానం లేకుండా ప్రవర్తించాడు కాబట్టి వాడికి ఆ పేరు వచ్చింది. ఒక మనిషి అనవలసినటువంటి ఒక వ్యక్తిని, ఒక మానవుడు అని పిలవలసినటువంటి ఒక వ్యక్తిని ఈరోజు ఒక న్యూస్ మీడియా మనకి మానవ మృగంగా చూపిస్తుంది అంటే అతనిలో ఏమి లేదంటే విచక్షణ జ్ఞానం లేదు. ఎందుకు లేదు అంటే అజ్ఞానంలో బ్రతుకుతున్నాడు, చీకటిలో బ్రతుకుతూ ఉన్నాడు. అజ్ఞానంలో బ్రతుకుతున్నాడు, చీకటిలో బ్రతుకుతున్నాడు. ఇక్కడ యేసుక్రీస్తు వారు అలా మన మనోనేత్రాలని తెరవ చేయడానికి ఎన్నో విలువైనటువంటి మాటల్ని మనకే. ఈరోజు విచక్షణ జ్ఞానం లేకే కదా ఎన్నో కుటుంబాలు ఏమైపోతున్నాయంటే కూలిపోతున్నాయి. ఈరోజు బైబిల్ గ్రంథంలో కుటుంబాల గురించి, కుటుంబంలో తండ్రి ఎలా ఉండాలి, తల్లి ఎలా ఉండాలి, ఒక భార్య ఎలా ఉండాలి, ఒక భర్త ఎలా ఉండాలి, పిల్లలు ఎలా ఉండాలి, ప్రతి విషయాన్ని గురించి రాస్తూ నీ కుటుంబాన్ని నువ్వు ఎలా కట్టుకోవాలంటే ఇదిగో ఇలా కట్టుకోవాలి, ఒక జ్ఞానవంతురాలుగా నీ కుటుంబాన్ని కట్టుకోవాలి. ఇన్ని విషయాలు బైబిల్ గ్రంథంలో ఎందుకు రాస్తున్నాడు అంటే మనము అజ్ఞానులుగా ఉండకూడదని, మనం విజ్ఞానంతో జ్ఞానంతో మన కుటుంబాలను కట్టుకోవాలని. ఇంత మంచి మాటలు చెప్పినటువంటి ఈయన మహాత్ముడు ఫోటోల్లో ఒక ఫోటోగా మనం చిత్రీకరించేసామేమో, కానీ అందరికీ మించిన వాడండి యేసుక్రీస్తు వారు. అందుకని ఈరోజు లోకమంతా కూడా పండగని క్రిస్మస్ పండగ అంటూ ఉంటారు. లోకమంతా కూడా, ప్రపంచమంతా కూడా ప్రియమైన దేవుని వాళ్ళారా. ఇంకా ఆయన వల్ల మనకు కలిగే సంతోషం ఏంటంటే మొట్టమొదటిగా మనల్ని ఆయన అజ్ఞానములో అనే చీకటిలో నుండి మనల్ని ఏం చేస్తున్నాడంట? మనల్ని వెలిగిస్తున్నాడంట. అజ్ఞానం అనే చీకటిలో నుండి మనం వెలిగిస్తున్నాడు. చాలామంది ఆ చీకటే బాగుందనుకుని వెలుగులోనికి రారంట. వెలుగులోనికి, దొంగోడికి వెలుగంటే ఇష్టమండి, వాడి చీకటి అయితేనే ఇష్టం. ఎందుకు? చీకట్లో అయితేనే దొంగతనం చేస్తాడు. పాపం చేసేవాడికి చీకటి అంటేనే ఇష్టం. ఈరోజు ఈ వాక్యపు వెలుగులోనికి కూడా చాలా మంది రాలేరు. ఎందుకు రాలేరు అంటే వారి పాపపు క్రియలు అడ్డుగోడలుగా ఉన్నాయి, వారికి చీకటే బాగుంటుంది. ఇంక మరో మాట ఏమిటంటే బైబిల్ గ్రంథంలో ఒకసారి వెలిగింపబడిన వారు, ఒకసారి వెలుగును రుచి చూసిన వారు కూడా ఏమైపోతున్నారంట? చీకటిలోనికి వెళ్ళిపోతున్నారంట. అంటే వదలలేకపోతున్నారు. అలాంటి వారు మళ్ళా రావడానికి అవకాశమే లేదంట. అలాంటి వారు ఈరోజు అలాంటి చీకటి జీవితాలన్నింటినీ వదిలిపెట్టి ఇందులోకి వచ్చిన తర్వాత కూడా మరలా కక్కిన దానికి కుక్క ఆలయపడినట్లుగా ఈరోజు చాలామంది ఈ వెలుగులోనికి, చీకటిలోనికి వెళ్ళిపోవడానికి వెలుగులో నుండి చూస్తున్నారు.
కానీ బైబిల్ గ్రంథంలో ఒక స్త్రీని మనకు చూపిస్తే ఏమంటాడో తెలుసా? రహాబ్ అనే వేశ్య, ఆమెంట చీకటి జీవితాన్ని వదిలిపెట్టేసి ఆమెతో పాటు తన కుటుంబాన్ని కూడా తీసుకునంట దేవుని ప్రజలతో నివసించడానికి ఆవిడ ఇష్టపడింది. కాబట్టి ఆమె పేరు ఎక్కడికి వెళ్ళిందో తెలుసా అండి? ఆమె పేరు యేసుక్రీస్తు వారి యొక్క వంశావళిలోనికి వెళ్ళింది ఆమె పేరు. అంటే చీకటి జీవితాన్ని పూర్తిగా వదిలిపెట్టేసిందండి, వెలుగులోనికి వచ్చింది. ఆ చీకటి జీవితం ఎక్కడికి తీసుకువెళ్తుందో ఆవిడకి తెలుసు కాబట్టి దాన్ని వదిలిపెట్టేసింది. ఈరోజు తెలిసినా కూడా వదిలిపెట్టలేకపోతున్నారు ఎంతోమంది. అందులో ఆడంబరాలు ఉన్నాయి, ఆ చీకటిలోనే ఆడంబరం ఉందని, ఆ చీకటిలోనే అందరూ మెచ్చుకునేటట్లుగా ఉన్నామని ఈరోజు వెలుగులోనికి రాలేకపోతున్నారు. ప్రియమైన దేవుని వాళ్ళ తెలియని వాడైతే క్షమింపబడతాడేమో, తెలిసిన వాడికి మాత్రం క్షమాపణ అనేదే ఉండదు. ఆల్రెడీ దేవుడు ఒకసారి అవకాశం ఇచ్చాడు నీకు, ఇచ్చిన తర్వాత కూడా నువ్వు వినియోగించుకోలేదు అంటే ఏం చేస్తాడు అంటే ఇదిగో ఆ తలాంతి తీసుకొచ్చి మరొకడికి దాన్ని ఇచ్చేస్తాడు. యేసుక్రీస్తు వారు వస్తున్నారు అంటే దేవదూత సంతోషం ఉంటుంది. మరొక విధంగా మనకి ఎలా సంతోషం అంటే మరొక వచనాన్ని మనం చూడగలిగితే చూడండి, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 15వ వచనాన్ని మీరు చూడగలిగితే, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 15వ వచనాన్ని మీరు చూడగలిగితే, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదము. ఇక్కడ అపోస్తులైనటువంటి పౌలు గారు చెప్తూ ప్రేమ కలిగి సత్యము చెబుతుంట అన్ని విషయముల్లో కూడా ఎవరి వలె ఉండాలంట? క్రీస్తు వలె ఉండాలంట. అసలు నిజంగా చెప్పాలంటే ప్రేమ అనే 2 అక్షరాలకి నిలువెత్తు రూపం ఎవరంటే ఈ ప్రపంచంలో ఎవ్వరూ కనిపించరండి, ఒకే ఒక్కడు యేసుక్రీస్తు వారు మాత్రమే. ప్రేమ అనే 2 అక్షరాలకు నిలువెత్తు రూపం ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే, మరెవరూ మనకు కనిపించరు. ఎలాంటిది ఆ ప్రేమ అంటే ఇచ్చిపుచ్చుకునేది కాదు, తన ప్రాణాన్నైనా ఇచ్చేసినటువంటి ప్రేమ ఆయనది. ఈరోజు మనం ఎలా అంటే మనకు అవసరం ఉంటే ప్రేమిస్తాం. లోకంలో ఉన్నటువంటి ప్రేమలు ఎలాంటివి అంటే ఇదిగో కాదంటే, తన ప్రేమను కాదంటే మరి చాలామంది పిల్లలు ఏం చేస్తున్నారంటే వారిని చంపుతున్నారు, అంటే ప్రాణం తీస్తున్నారు. యేసుక్రీస్తు వారి ప్రేమ ప్రాణం పెట్టింది కానీ ప్రాణాన్ని తీయలేదు. అందుకనే ప్రేమ అనేసరికి, త్యాగం అనేసరికి ఎవరు గుర్తొస్తారంటే ఎవరికైనా, ప్రభుని నమ్మిన వాళ్ళైనా నమ్మని వాళ్ళకైనా ఎవరు గుర్తొస్తారంటే యేసుక్రీస్తు వారు మాత్రమే గుర్తు వస్తారు. ప్రియమైన దేవుని వాళ్ళారా, అందుకనే ఆయన్ని చాలామంది ఆ రోజుల్లోనే ఆయన్ని వెంబడించారు. చాలామంది ఆయన్ని ఆ రోజులను వెంబడించారు. అందులో ముఖ్యమైనటువంటి 2 మనకు బాగా తెలిసినటువంటి వారు ఎవరు అంటే ఇదిగో అలాంటి ప్రేమమూర్తిని వెంబడించి వారు కూడా మనుషులుగా కలిసిపోకుండా మనుషుల్లో మహాత్ములుగా మిగిలినటువంటి వారు ఒక 2 మనకు బాగా తెలుసు. ఎవరంటే ఆయనే మహాత్మా గాంధీ గారు. ఎవరండి? మహాత్మా గాంధీ గారు. మరొక ఆవిడ ఎవరు అంటే ఆమె వివాహం చేసుకోకపోయినా, ఆమె పిల్లల్ని కనకపోయినప్పటికీ కూడా ఆమె అందరికీ మదర్ అంట. ఎవరామె? మదర్ తెరీసా. ఎవరిని బట్టి వీళ్ళు మరి మహాత్ములుగా మారారు అంటే యేసుక్రీస్తు వారి ప్రేమను బట్టి అండి. యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమను బట్టి, యేసుక్రీస్తు వారి ప్రేమను బట్టి తను కాల్చిన వాళ్ళని కూడా క్షమించి వదిలేయమన్నారు గాంధీ గారు ఆ రోజు. యేసుక్రీస్తు వారి ప్రేమను బట్టే నా కుటుంబం లేకపోయినా కానీ నేను అనేక రోగులకు నేను సేవ చేసుకుంటాను, అనేక మందిని ఆరోగ్యవంతంగా నేను నిలబెడతాను, నా ప్రేమను పంచుతానని ఇదిగో పెళ్లి చేసుకోకపోయినా, పిల్లల్ని కనకపోయినా అనేక మందికి ఈ రోజుకి కూడా మదర్గా పిలుపు పొందుతుంది. అంటే మదర్ తెరీసా ఈ ప్రేమ ఎక్కడ నేర్చుకున్నారు? ఈ క్షమ ఎక్కడ నేర్చుకున్నారు? ఈ త్యాగం ఎక్కడ నేర్చుకున్నారంటే యేసుక్రీస్తు వారిలో మాత్రమే నేర్చుకున్నారండి. మరి ఇంతగా నేర్చుకుంటే దీన్ని మతం అనేటువంటి మరకేసారేంటి చాలామంది. మతంలో ఎలా ఉండదు కదా. మతంలో ఎలా ఉంటుంది అంటే మతంలో మాయ ఉంటుంది. మతంలో ఒక మనిషిని మాయ చేసేది మతం, ఒక మనిషిని కబ్జా చేసేది మతం. మరి ఇలాంటి దాని మీద మతం అనే పేరు ఎందుకు రుద్దారు అంటే తెలియలేదండి. అది ఇప్పటివరకు చదువుకున్నాం కదా. అజ్ఞానముగా ఉన్న వారికి ఇది ఎలా ఉంటుందంటే మతం కిందే ఉంటుంది. ఇది ఒక మార్గం. ఆ మార్గంలో కొంతకాలం ప్రయాణిస్తేనే ఈరోజు ప్రపంచానికే మహాత్ములుగా కనిపిస్తున్నారు కదా.
మరి జీవితకాలం అంతా మనం కూడా ప్రయాణం చేయగలిగితే మనం ఎందుకు కనిపించం? అందుకనే పౌలు గారు అంటున్నారు, క్రీస్తులో మీరు ఎలా ఉండాలంట, మీరు ప్రేమ కలిగి సత్యము చెబుతూ క్రీస్తు వలె ఉంటకు అన్ని విషయముల్లో కూడానంట మనమంట ఎదగాలి. ఎలా పుట్టినోడు అలా ఉంటే మనం ఒప్పుకోమండి, వాడు ఎదుగుదలకి ఎన్నో మందులు వాడుతూ ఉంటాం. మరి క్రీస్తులో పుట్టినటువంటి మనము కూడా ఎదగాలంటే అన్ని విషయముల్లో కూడా ఎదగాలి. మహాత్ములుగా మారిన వారిని చూసి సంతోషపడుతున్నాం కదా, మనలాంటి మానవులే కదా, మానవులే మహాత్ములుగా మారారంటే యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమను రుచి చూశారు, దానిని అనేక మందికి పంచారు. ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు మనము కూడా చాలా మందిని అనుకుంటూ ఉంటాం, క్రీస్తు చెప్పినటువంటి మరి ముఖ్యమైనటువంటి మరొక మాట ఏంటో తెలుసా? మార్కు సువార్తలో మనకు కనిపిస్తూ ఉంటుంది. మార్కు సువార్త 10వ అధ్యాయము 41వ వచనంలో రాయబడినటువంటి మాటను మీరు చూడగలిగితే 42వ వచనం అండి. 42వ వచనంలో, యేసు వారిని తన యొద్దకు పిలిచి వారితో ఇట్లనెను, అన్యజనుల్లో అధికారులని ఎంచబడిన వారు వారి మీద ప్రభుత్వము చేయుదురు, వారిలో గొప్పవాడు వారి మీద అధికారం చేయుదురని మీకు తెలియను. లోకంలో ఎలా ఉంటుంది అంటే, ఒక అధికారి అంటే ఏంటి అంటే 10 మంది మీద అధికారి కాబట్టి ఈ 10 మంది 20 మంది 50 మంది లోబడి ఉండాలి అతనికి. ఇది లోకంలో ఉన్నటువంటి అధికారి యొక్క పద్ధతులు ఇవి. కానీ యేసుక్రీస్తు వారు మరో కొత్త చట్టాన్ని చెప్తూ ఏమంటున్నారంటే 43లో, మీరు అలాగుండకూడదు, మీలో ఎవడైనా గొప్పవాడై ఉండగోరిన ఎడల వాడు మీకు పరిచారము చేయువాడై ఉండవలెను. ఏమండి, యేసుక్రీస్తు వారి మాట ఏముంది? మీలో గొప్పవారు కావాలంటే మీరు ఏం చేయాలంట? మొదట పరిచారం చేయాలంట, అంటే పని చేయాలి, సేవ చేయాలి. ఏమంటే ఇదే కదా అప్పటి వరకు మహాత్మా గాంధీ గారు కానివ్వండి, మదర్ తెరీసా కానివ్వండి, వాళ్ళు ఈ రోజంతా పేరు ప్రఖ్యాతులు సంపాదించారంటే వాళ్ళు ఏమన్నా అధికారంలో నెగ్గిన వారా? కాదండి, సేవ చేశారు, పరిచారం చేసి ప్రజల్లో మహాత్ములుగా వారు మిగిలారు. కానీ ఈరోజు మనం చూస్తున్నటువంటి మరి ప్రజల కోసమే మేము వచ్చామని చెప్తూ ఉంటారు కదా చాలా మంది, ప్రజల కోసమే. అందుకనే ప్రజల మధ్య ఉండి వారు ఏమంటారంటే ప్రజల యొక్క మంచి నాయకులు మేమంటారు. కానీ ప్రజలకు ప్రజానాయకుడు కావాలి అంటే ప్రజల మధ్య సంచరించేవాడు, ప్రజల యొక్క యోగక్షేమాలు తెలుసుకున్నవాడు, వాటిని అవలంబించేవాడై ఉండాలి. ఈ సత్యాన్ని ఎవరు చెప్తున్నారు అంటే కొన్ని సంవత్సరాల క్రితం, 1000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు వారు చెప్తున్నటువంటి సత్యం ఏమిటి అంటే, నువ్వు గొప్పవాడు కావాలంటే నువ్వు తగ్గించుకుని ఉండాలి. నువ్వు యోగ్యుడు కావాలంటే నువ్వు తలదించుకునే బ్రతుకుతూ ఉండాలి. నువ్వు పేరు ప్రఖ్యాతులు సంపాదించాలంటే నువ్వు ఎలా ఉండాలంటే పరిచారం చెయ్యాలి. ఒక నాయకుడు అయి నువ్వు ఉండాలంటే నువ్వు ఎలా ఉండాలి? నేను నాయకుడిని కదా, నువ్వు కుర్చీలో కూర్చోవడం కాదు. నువ్వు నాయకుడు అవ్వాలంటే, నువ్వు ప్రజానాయకుడు అవ్వాలంటే నువ్వు ప్రజలకు ఏముండాలి? పరిచారం చేయాలి. ఇది మనకు మాట మాత్రం చెప్తారు కానీ పరిచారం చేసిన దాఖలాలే మనకే కనిపించు. కానీ యేసుక్రీస్తు వారు చెప్పిన సత్యం ఏమిటి అంటే, ఇదిగో మీరు ప్రజల్లో ఒక నాయకుడిగా ఉండాలంటే కుర్చీలో కూర్చుని ఉండడం కాదు, మీరు పరిచర్య చేయాలి, మీరు సేవ చేయాలి. మీరు ప్రజల్లో మీరు సేవ చేశారు కాబట్టే మహాత్మా గాంధీ గారు తర్వాత మదర్ తెరీసా గారు మనకి గుర్తుండిపోయారు కదా బాగానే. వాళ్ళు చేసినటువంటి సేవను మనం ఇప్పటికీ చెప్పుకుంటున్నాం కదా. అంటే పరిచారం చేశారు కాబట్టి ప్రజల్లో బాగా గుర్తుండిపోయారు. ఈ రోజుకి కూడా మహాత్ములుగా వారు మిగిలిపోయారు. యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి సూత్రం అదే. ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు అధికారం 5 సంవత్సరాలు ఉండొచ్చు, కానీ ప్రజల గుండెల్లో, ప్రజల మదిల్లో ఎప్పుడూ ఉండాలి. పలానా కాలం నుండి ఇదిగో మా నాయకులు ఇలా చేశారు, మాకు ఇట్టి రీతిగా సేవలు చేశారు అన్నటువంటి ఆ యొక్క మంచి మాటలు ప్రజల హృదయంలో నుండి రావాలి. అంటే యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి ఈ వాస్తవాలు కానివ్వండి, ఈ బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఈ చట్టం కానివ్వండి, మనం ఆలోచిస్తే ఎలా ఉంటుంది అంటే మనందరికీ ఆనందాన్ని కలిగించేవే. ఎందుకు ఆనందాన్ని కలిగించేవి అంటే నిజంగా వీటి ప్రకారంగా నడుచుకోగలిగితే ప్రియమైన దేవుని వారలారా, ఎవరికి ఎటువంటి ఇబ్బందులు కూడా ఉండవు. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినందుకు ప్రజలందరికీ సంతోషం ఎందుకు అంటే, ఆయన మీకు ప్రేమను పంచి చూపిస్తాడు, ఆయన మీకు త్యాగాన్ని చూపిస్తాడు. మీరు కూడా అలా ఆయన్ని ఫాలో అవ్వండి.
గాంధీ ఫాలోవర్స్ అంటూ ఉంటాం కదా, వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు హింస అనేది చేయరు. పలానా ఆయన ఫాలోవర్స్, ఆయన స్టైల్ ఎలా ఉందో వీళ్ళు కూడా అదే స్టైల్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. మరి క్రీస్తు వారు ఏం చెప్తున్నారు అంటే, ఇదిగో మీకు సంతోషం కలగడానికి నేను ఈ లోకానికి వచ్చాను, నేను ఏం చేశానో వాటిని మీరు చెయ్యాలి. ఆయన ప్రేమ చూపించాడు, ఆయన త్యాగం చూపించాడు, ఆయన ఒక అధికారతత్వం కోసం చెప్పాడు, నాయకుడు ఎలా ఉండాలో చెప్పాడు. అంటే ఇంత చక్కటి విషయాలు చెప్పినటువంటి ఈయన్ని మహాత్ముల్లో ఒకడుగా కలిపేశారు ఈరోజు. మహాజ్ఞాని అండి యేసుక్రీస్తు వారంటే మహాజ్ఞాని. ఆయన మాట్లాడిన విధంగా ఆ రోజుల్లో ఎవరు కూడా మాట్లాడలేదు. మహాజ్ఞాని. ఎన్నో ప్రశ్నలు ఆయన తెగమగ పెట్టాలని ఆ రోజుల్లో ఎంతోమంది వచ్చి ఎన్నో ప్రశ్నలు వేసినప్పటికీ కూడా ప్రతి ప్రశ్నకి కూడా తడువుకోకుండా ఎంతో చక్కటి సమాధానం చెప్పాడు. సుమారు 12 సంవత్సరాల వయసు అప్పటి నుంచి కూడా మహాజ్ఞాని. అలాంటి మహాజ్ఞానిని మహాత్ముల్లో ఒకటిగా కలిపేస్తే ఏం ప్రయోజనం ఏమైనా ఉందా? దేవదూత అంటుంది, మీకు సంతోషకరమైన శుభవర్తమానము, ఆయన మీ కొరకే పుడుతున్నాడు. మన కొరకు పుట్టి మనకు ఏమి నేర్పిస్తున్నాడు, మన కొరకు పుట్టి ఆయన ఎందుకు వస్తున్నాడు, ఆయన మనం ఆలోచించాలి కదా. ఆయన ఏమి నేర్పిస్తున్నాడో చూస్తున్నాము. ఆయన ఎందుకు వస్తున్నాడు అంటే మనము కూడా ఆయన వలె మనం ఉండాలి మాదిరికరంగాని ఆయన ఆలోచన. ప్రియమైన దేవుని వారలారా, చూడండి మరొక మాటను మీరు చూడగలిగితే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలోనే మనందరికీ బాగా తెలిసినటువంటి మాట, 5వ అధ్యాయం 2వ వచనంలో ఉన్నటువంటి మాట. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 2వ వచనాన్ని మీరు చూడగలిగితే, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొను. అలాగనే మీరును ప్రేమ కలిగి ఎన్నో మాదిరికరమైన విషయాలను మన మధ్యుంచి ఆయన వెళ్ళాడండి. ఆయనను మాదిరిగా పెట్టుకోవాలి, అందులో మనం ఎదుగుతూ ఉండాలి, అందులో మనం జీవిస్తూ ఉండాలని ఇక్కడ చెప్తున్నటువంటి మాట ఏంటి? ఆయన మాట్లాడుతున్నాడు అంటే ఆయన బలవంతంతో అయితే రాలేదు, కానీ ఆయనంట తనను తాను అంటే అప్పగించుకున్నాడంట. ఆయన ప్రేమ ఎట్టుదో మనకే కనిపిస్తుంది. ఏదో బలవంతం మీద రాలేదండి. ఆయన ప్రేమ ఎట్టుదో మనకి ఎలా కనిపిస్తుంది అంటే ఆయన ఇచ్చే ప్రేమ, ప్రాణం ఇచ్చే ప్రేమ. ఈరోజు కనీసం పెట్టే ప్రేమైనా మనలో ఉందా? సత్యం చెప్పే ప్రేమైనా మనలో ఉందా? అంటే మనకు అంతా తెలుసుండి కూడా మనం ఒక్కొక్కసారి ఇది కరెక్ట్ కాదని చెప్పలేనటువంటి పరిస్థితులు మనం ఉంటాం. ఎందుకంటే వ్యక్తులను మనం చూస్తాం, కానీ యేసుక్రీస్తు వారు మొహమాటం లేనివాడంట. అవునంటే అవును, కాదంటే కాదు, నీ మాట అలా ఉండాలి. ఈరోజు మనం ఆ మాటను పాటించగలుగుతున్నాము. అయ్యో ఉన్నది ఉన్నట్లుగా చెప్తే ఎలా ఉంటుంది? చాలా గొడవలు వస్తాయి. నాకు ఎందుకు వచ్చింది అని మనకు సత్యం తెలిసినా నిజం తెలిసినా తెలియని వారిగానే ఉంటాం. ప్రియమైన దేవుని వారలారా, యేసుక్రీస్తు వారి ప్రేమ ఎట్టిది అంటే ఆయన ఇచ్చే ప్రేమ, ప్రాణం పెట్టే ప్రేమ. ఆయన తీసుకునేవాడు కాదండి. ఇది ఇవ్వండి నాకు, అది ఇవ్వండి నాకు, అక్కడికి రండి ఇక్కడికి రండి అని అడిగేవాడు కాదండి ఆయన. మనం ఏదేమి బరువులు ఎట్టేయలేదు, మనం ఏదేమి బాధ్యతలు పెట్టేయలేదు. మనకు స్వాతంత్రాన్ని ఇచ్చాడు. మనకి ఎప్పుడో వీలున్నప్పుడు ప్రార్థన చేస్తున్నాం, మనకు వీలున్నప్పుడు వాక్యాన్ని చదువుకుంటున్నాం. మనకి ఇదిగో ప్రతిరోజు ఇంత సమయం గడపాలన్నది ఏమీ లేదు కదా. స్వాతంత్రం ఇచ్చాడు దేవుడు. లేకపోతే మీకు వెంటనే శిక్ష వస్తుంది అన్నది కూడా లేదు కదా. ఈ జీవితకాలం ఇచ్చాడు. ఈ జీవితకాలంలో నీ మట్టుకు నువ్వు జీవిస్తున్నావా, లేకపోతే ఎవరి మట్టుకు జీవిస్తున్నావు, ఇది కూడా మన చేతుల్లోనే పెట్టాడు. యేసుక్రీస్తు వారు మనకు నేర్పిస్తున్నటువంటి ఈ వాస్తవాలు మనం చూడగలిగితే, నిజంగా ఇవన్నీ మనం పాటించగలిగితే, అవును దేవదూత చెప్పింది కదా, ప్రజలందరికీ సంతోషకరమైన సువర్తమానం అని. అవును, ఇది నా కొరకే, ఇది నాకు సంతోషకరమైన. నిజంగా క్రీస్తు పోలిక గారి మనలో కనిపించింది అనుకోండి, మనకు సంతోషమే కదండి, మనకు సంతోషమే కదా. క్రీస్తు పోలిక మన యందు ఏర్పడే వరకు చెప్తున్నటువంటి వ్యక్తి ఏమంటున్నాడు అంటే నాకు ప్రసవ వేదన కలుగుతుంది అంటున్నాడు. ఆ పోలిక ఏర్పడేంత వరకు కూడా మనకి ఎలా ఉంటుంది అంటే ఇరుకు మార్గంలో ప్రయాణిస్తున్నట్టే ఉంటుంది. ఇరుకు మార్గంలో అటు వెళ్ళడానికి ఉండదు, ఇటు వెళ్ళడానికి ఏముండదు.
ఈరోజు వాటన్నిటినీ ఓర్చుకుని యేసుక్రీస్తు వారు మనలాంటి ఆకారంలోంచి జీవించినప్పటికీ, మనలాంటి మానవునిగా జీవించినప్పటికీ వాటన్నిటినీ నేను గెలిచి చూపించాను కదా, వాటన్నిటినీ నేను జయించాను కదా. దేని ద్వారా అంటే ఇదిగో ప్రేమ కలిగి ఉండడం ద్వారా, ఇదిగో చీకటిలోనికి వెళ్ళకుండా వెలుగుగా వాక్య వెలుగులో నడిచిన దాని ద్వారా. ఇన్ని చెప్తున్నాడు కదా. మనము కూడా వాటిని అన్నిటినీ మనం పాటించగలిగితే ప్రియమైన దేవుని వారలారా, మనము కూడా క్రీస్తు పోలిక మనలోనికి వస్తుంది. అప్పుడు మన జీవితాలకు సంతోషం ఉంది. అప్పుడు మనం ఏం చేసుకోవాలి, అప్పుడు మనం పండగ చేసుకోవాలి. కానీ అవేమి మనం పాటించకుండా ఈరోజు మనం ఏం చేస్తున్నామండి అంటే, హృదయంలో ఏం లేదు, వాక్యం లేదు, మదిలో వాక్యం లేదంట, గదిలో ప్రార్థన లేదంట, వీధిలో సాక్ష్యం లేదంట. ఎలా ఉంటుంది అప్పుడు మన బ్రతుకు? మనం పైకి మాత్రం ఇంటి నిండా రంగులు వేసేసుకున్నాము, పైకి మాత్రం అన్ని డెకరేషన్ చేసుకున్నాము, కానీ లోపల మాత్రం ఎలా ఉంది? కుళ్ళిపోయి ఉంది లోపల. కానీ క్రీస్తు వారు మనకు చెప్తున్నారు, నిజమైన సంతోషం, నిజమైన సందడి ఎప్పుడు అంటే నీ హృదయం నిండా వాక్యం ఉన్నప్పుడే. నీ హృదయం నిండా వాక్యం ఉన్నప్పుడే. ఇంత గొప్ప క్రీస్తుని మహాత్ములతో కలిపినటువంటి ఈరోజు చాలామంది సమాజంలో ఉన్నటువంటి వారు ఆలోచించవలసినటువంటి విషయం ఏమిటి అంటే, ఆయన ఒక్కడే మార్గం అని బైబిల్ గ్రంథం చెప్తుంది. ఈరోజు చాలామంది ఆ మార్గం గుండా మేము వెళ్తున్నాం, ఆ మార్గంలో ప్రయాణించాలంటే మా దగ్గర రిజిస్ట్రేషన్ చేయించుకోండి, ఇలా చాలామంది మాయ మాటలు చెప్పి పరలోకానికి మేము తీసుకెళ్తాము అన్నటువంటి వారు ఉన్నారు. కానీ వాళ్ళందరినీ మించినటువంటి వాళ్ళు ఎవరూ తీసుకెళ్ళలేరండి. అందుకనే యేసుక్రీస్తు వారు ఏమంటూ ఉంటారంటే, ఆయనే నేనే మార్గము, నేనే సత్యము, నేనే, మరొకరు ఎవరు లేరు, నా తర్వాత కానీ నాకు ముందు కానీ ఎవరు లేరు. కానీ ఈరోజు అజ్ఞానంలో ఉన్నటువంటి వారు చాలామంది, అమ్మో యేసుక్రీస్తులో ఉంటే మేము మరి అన్నిటికీ వెళ్ళడానికి ఉండలేదు, యేసుక్రీస్తులో మేము ఉంటే మన నోరు కట్టుకోవాలి అంటే పచ్చని చేసినట్లుగా ఉండాలి, అన్ని చోట్లకి వెళ్ళకూడదు, గెంతడానికి ఉండదు, మేము షాపింగ్ మాల్కి తినడానికి ఉండదు, లేదా అలంకరించుకోవడానికి ఉండదని చాలామంది ఏం చేస్తున్నారంటే, ఈ మార్గం కాదులే, ఎవరైనా ఒక పక్క తోవలోంచి రిజిస్ట్రేషన్ చేస్తాడేమో పరలోకానికి, వాడి దగ్గర కొనేసుకోవచ్చులే, వాడి దగ్గర రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చులే అని చాలామంది అజ్ఞానంగా ఆలోచిస్తూ ఉన్నారు. కానీ ఏకైక మార్గం ఎవరు అంటే యేసుక్రీస్తు వారు మాత్రమే. యేసుక్రీస్తు వారు మాత్రమే. చూడండి, మరొక మాటను మీరు చూడగలిగితే యోహాను సువార్త, యోహాను సువార్త యోహాను సువార్త మొదటి అధ్యాయము 4-5 వచనాలను చూడగలిగితే, యోహాను సువార్త మొదటి అధ్యాయము 4వ వచనం 5వ వచనం. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దాన్ని గ్రహింప. చాలామంది అండి ఈరోజు ఎక్కడ చూసినా మీటింగ్లు, ఎక్కడ చూసినా ప్రభు మాటలేనండి. సుమారు 400 కోట్ల మంది క్రైస్తవులు ఉన్నారు అంటే ప్రియమైన దేవుని వల్ల ఎక్కడ చూసినా, ఏ ఇంట్లో చూసినా ఆరాధనా కార్యక్రమాలే జరుగుతున్నాయి. అంటే దేవుని యొక్క వెలుగు ప్రసరింపబడుతుంది, కానీ చాలామంది అంట చీకటిలో ఉండడానికే ఇష్టపడుతున్నారంట, కానీ ఈ వెలుగులోనికి రావట్లేదంట. ఈ వెలుగు మనం పెట్టుకునేటువంటి కృత్రిమమైనటువంటి వెలుగు అయితే కాదు, కానీ ఇది ఎలాంటి వెలుగు అంటే జీవము కలిగినటువంటి వెలుగు. మా పిల్లలు ఇదిగో చదువులో ఒక వెలుగు వెలిగితే చాలండి అనుకుంటారు. నాకు వచ్చిన ఉద్యోగంలో ఈ కొన్ని సంవత్సరాల సర్వీస్లో ఒక వెలుగు వెలగాలండి, అంతే కదా. చాలామంది అధికారులు, పదవిలో ఉన్నవాళ్ళు, ఉద్యోగంలో ఉన్నవాళ్ళు కొంతమంది మాట్లాడుతూ ఉంటారు, ఈ ఉద్యోగంలో ఉండగానే నేను ఒక వెలుగు వెలగాలి, ఈ పదవిలో ఉండగానే ఒక వెలుగు వెలగాలి. ఇది కృత్రిమమైనటువంటి వెలుగు ఇది. కానీ ఇక్కడ మనం చూస్తున్నాం, చూసారా, యేసుక్రీస్తు వారు మనకు చూపిస్తున్నటువంటి ఈ వెలుగు ఆయన వెలుగు. ఆ వెలుగు ఎలాంటిది అంటే అది జీవము కలిగినదంట, ఆరిపోయేది కాదండి. ఇదిగో కొంత సమయం వెలుగుతాయి ఈ లైట్లు, తర్వాత వీటిని ఆపేస్తాం. మనం ఆపకపోయినా పవర్ కట్ అయిందనుకో ఆగిపోతాయండి. ఇది కృత్రిమమైనది. కానీ యేసుక్రీస్తు వారు మనకు చెప్తున్నారు, చూసారా, ఈ వెలుగు ఆయన వెలుగు, ఆయనే వెలుగై ఉన్నాడు. ఆ వెలుగు ఎలాంటిదంటే జీవము కలిగినదంట, అది ఆరిపోయేది కాదు, జీవము కలిగినటువంటి వెలుగు. దానికి చావు లేదు, ఆరిపోయే స్వభావం లేదు దానికి. అందుకనే ఆయనే కాదండి, మనలో కూడా ఏమంటాడు తెలుసా దేవుడు, దానియేలు గ్రంథంలో ఉంటుంది కదా, మీరు బుద్ధిమంతులైతే ఎలా ఉంటారంట,
ఆకాశములో నిత్యము ప్రకాశించే నక్షత్రాలను పోలి ఉంటారు. అంటే నక్షత్రాలు నిత్యము ప్రకాశించవు కదండి అనుకుంటారు కొంతమంది, కానీ నిత్యము ప్రకాశిస్తే మనకు కనిపించవంతే అందులో. అంటే మనము కూడా అలాగ ఉంటాము, నిత్యం ప్రకాశించే మనము కూడా అలా ఉంటాం. ఎప్పుడు ఇందాక చెప్పబడిన మాట మనం గుర్తు చేసుకుంటే, మనం మదిలో వాక్యం ఉండాలి, గదిలో ప్రార్థన ఉండాలి, మంచి సాక్ష్యం కలిగిన వారుగా ఉండాలి. ఈరోజు మనం చూడగలిగితే ఈ యొక్క మాటలు ఏంటి, ఆయన జీవము కలిగినటువంటి వెలుగు. ఇది ఆరిపోయే వెలుగు కాదు, ఇది చల్లారిపోయే కాదు. ఇది ఎలాంటిది అంటే శాశ్వతమైనటువంటిది. ఇది శాశ్వతమైన, ఆయన ప్రేమైనా శాశ్వతమైంది, ఆయన వెలుగైనా శాశ్వతమైంది. ఇలాంటి శాశ్వతమైనటువంటి దేవుణ్ణి కేవలం అవకాశాలు మాత్రమే వాడుకుంటున్నారు ఈరోజు. ఇలా శాశ్వతమైనటువంటి దేవుణ్ణి ఈరోజు డిసెంబర్ నెలలో మాత్రమే వాడుకుంటున్నారు చాలామంది. అంటే చాలామంది స్టార్స్ పెట్టుకుంటూ ఉంటారు. ఎందుకు పెట్టుకుంటున్నారు అంటే, యేసుక్రీస్తు పుట్టినప్పుడు పుట్టింది స్టార్ అంటారు. యేసుక్రీస్తు పుట్టకముందు స్టార్స్ లేవా? ఆకాశంలో నక్షత్రాలు లేవా? ఎన్నో కూడా తెలియని వాటిని, ఎన్నో లేని వాటిని కూడా జత చేసుకుని ఈరోజు చాలామంది అజ్ఞానంలో జీవిస్తూ అజ్ఞానముగా ఈ యొక్క పండగల పేరుతో ఎంజాయ్ చేస్తూ ఉన్నారు ప్రియమైన దేవుని వారలారా. కానీ దేవుడు కోరుకునేది అది కాదు. దేవదూత మీకు సంతోషపడండి అని చెప్పింది కూడా వీటి వల్ల కాదు. మనం పండగ చేసుకుంటామని, పిండి వంటలు వండుకుంటామని, కొత్త బట్టలు కట్టుకుంటామని, దీనివల్ల మనకు సంతోషం వస్తుందని దేవదూత చెప్పట్లేదు. మరి ఎందుకు అంటే, ఆయన ఒక వెలుగై ఉన్నాడు, మీ మీద ప్రసరింప చేస్తున్నాడు. మీరు చీకటి బ్రతుకులు వదిలిపెట్టి ఆ వెలుగులోనికి మీరు రావాలి. ఆయన ప్రేమ అనే 2 అక్షరాలకి నిలువెత్తు స్వరూపం ఆయనను పోలి మీరు నడుచుకోండి. ఇలా దీనిని బట్టి మనం సంతోషపడాలి. ఆయన మనకి సంతోషకరమైన సువర్తమానం ఇదే ప్రియమైన దేవుని వారలారా. ఇక చూడగలిగితే మరొక వచనాన్ని చదువుకొని మనం ముగించుకుందామని మనం మార్కు సువార్త 5వ అధ్యాయము 37వ వచనంలో ఉన్నటువంటి మాటను మీరు చూడగలిగితే, 5వ అధ్యాయము 37వ వచనం చదవండి. చదవండి. క్షమించండి. క్షమించండి, ఆ మాట కాదు. గాలి తుఫాను వచ్చినప్పుడు మరి అక్కడ మనం చూడగలిగితే యేసుక్రీస్తు వారు వాటిని ఏంటండి 4వ అధ్యాయము, మార్కు సువార్త 4వ అధ్యాయము ఇక్కడ మనం చూడగలిగితే, ఇక్కడ యేసుక్రీస్తు వారు ధోనిలో ఉన్నారంట. అప్పుడు ఒక పెద్ద తుఫాను రేగిందంట. ఆ తుఫాను చేతంట, అలల చేతంట ధోని అటు ఇటు కదులుతూ ధోనిలోనికంట నీళ్ళు వచ్చేసినాయి అంట. అలాంటప్పుడంట మరి అది నిండిపోతున్న సమయంలో శిష్యులు కేకలు వేస్తున్నారు, యేసుక్రీస్తు ప్రభువా, ఇదిగో మేము మునిగిపోతున్నాం, మేము నశించిపోతున్నాం మేము అన్నప్పుడు యేసుక్రీస్తు వారంట ఆయన నిద్రలో ఉన్నటువంటి ఆయన లేచి అప్పుడు ఏమంటున్నారంటే, అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరుకుండమని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయెను. 41వ వచనం. వారు మిక్కిలి భయపడి, ఈయన ఎవరో, గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నవని ఒకరితో ఒకరు చెప్పుకున్నది. ఇక్కడ మనం చూడగలిగితే, ఇక్కడ సముద్రం మీద ఉన్నటువంటి ఆ సమయంలోనంట తుఫాను వచ్చిందంట. ఆ తుఫాను వచ్చినప్పుడు ధోని నిండిపోతున్నటువంటి సమయంలో ధోనిలో ఎవరున్నారు? యేసుక్రీస్తు వారు ఉన్నారు. కానీ నిద్దట్లో ఉన్నారంట ఆయన అలసిపోయి. అలాంటి సమయంలోనంట వారు కేకలు వేస్తున్నప్పుడు గాలిని గద్దించాడంట, నిశ్శబ్దమై ఊరుకోమని చెప్పాడంటండి. దేంతో మాట్లాడుతున్నాడండి ఆయన?
తుఫానుతో మాట్లాడుతున్నాడు, గాలితో మాట్లాడుతున్నాడు. ఇక్కడ మనం ఆలోచించవలసినటువంటి విషయం ఏమిటి అంటే, ఇక్కడ ప్రకృతికి తెలిసింది ఏమండి. మనం కూడా ఇప్పుడు తుఫాను వచ్చింది కదండి, ఎంతోమంది రైతులు ధాన్యాలు ఎక్కడ ఉన్నాయండి, పొలాల మధ్యలో ఉండిపోయినాయి కదా. మరి రైతులందరూ కూడా ఆగిపోవాలి, తుఫాను ఆగిపోలేని ఎన్నిసార్లు అని ఉంటారు, ఆగలేదేటండి, ఆగలేదేటి. మరి యేసుక్రీస్తు వారు ఏంటి, గాలినేమో ఆగిపో అంటున్నారు, తుఫాను ఆగిపో అనగానేనంట నిమ్మలించనగానే నిమ్మలించేసిందంట. అక్కడ ఉన్నవారు కూడా ఏంటి ఈయన మాటను వింటున్నాయేంటి, ఈయన మాటకు లోబడిపోతుందేంటి. ఇక్కడ మనం ఆలోచించవలసింది ఏంటో తెలుసా, ఆ వచ్చినవాడు, ఆ చెప్పినవాడు, శాసించినవాడు. చూడండి, ఒకసారి పిల్లలు సైలెంట్ అనగానే, టీచర్ వచ్చి సైలెంట్ అనగానే ఏమైపోతారు పిల్లలు, సైలెంట్ అయిపోతారు. ఇప్పుడు గాలి సైలెంట్ అనగానే యేసుక్రీస్తు గాలి సైలెంట్ అయిపోయిందంట, తుఫాను సైలెంట్ అయిపోయిందంట. ఎందుకు సైలెంట్ అయిపోయిందంటే ప్రకృతికి తెలుసు ఎవరు ఈ యేసుక్రీస్తు వారు ఎవరో తెలుసు. ఈయన పరలోకము నుండి వచ్చినటువంటి వాడు. ప్రకృతికి తెలిసింది కాబట్టి అది ఎంత వికృతి రూపం దాల్చినప్పటికీ కూడా ఆయన సైలెంట్ అయిపోనగానే సైలెంట్ అయిపోయిందంట. ఈరోజు మనకు తెలియదా ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు? ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడుగా ఉండి, దేవుడు సమానముగా దేవునితో ఉండకుండా మన అందరి కోసం ఈ లోకానికి వచ్చాడని మనకు తెలియదా? ఎందుకు వచ్చాడు అంటే ఈ లోకంలో ఉన్న వారందరికీ రక్షణ ఇవ్వాలని, లోకంలో ఉన్న వారిని అందరినీ రక్షించాలని, పాతాళానికి వెళ్ళిపోకుండా, నరకానికి వెళ్ళిపోకుండా పరలోకానికి అందరినీ దగ్గర చేయాలని ఆయన వచ్చాడు. ఇది మనకు తెలుసు కదండి. మరి ఎంతమంది తెలిసి కూడా ఆయన వెంబడిస్తున్నాం అంటే ప్రకృతికి తెలిసింది ఎంత వికృత రూపం దాల్చినప్పటికి కూడా ఈయన పరలోకము నుండి వచ్చిన వాడు, ఈయన శాసించగలిగినటువంటి సామర్థ్యం కలిగిన వాడు. సామర్థ్యం ఉండాలండి ఒక దాన్ని శాసించాలంటే. ఈరోజు చాలామంది మరి కొన్ని కేసుల్లో కొన్ని మరి సందర్భాల్లోని ఒక పెద్దరికాన్ని మరి వారు వినియోగపరుచుకుంటూ ఉంటారు. మీరు పెద్దలుగా ఉండండి అంటే, మరి వారిలో శాసించే గుణం ఉంటుందా వారికి? అసలు తీర్పు విషయంలో బైబిల్ చెప్తుంది ఏమనంటే, నీలో ఒకవేళ ఏ లోటుపాటు లేకపోతే నువ్వు ఎదుటవానికి నువ్వు చెప్పు అని. ఇప్పుడు యేసుక్రీస్తు వారిలో ఎంత సామర్థ్యం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆయన పరలోకము నుండి వచ్చిన వాడు కనుక ఆయనకి సామర్థ్యం ఉంది. అందుకని ఆయన చెబితే మనము వినాలి. ప్రకృతికి తెలిసింది కానీ ప్రజలకు తెలియలేదండి. అందుకనే యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారో తెలియకుండా, ఆయన ఎందుకు వచ్చాడో, నీకు అబ్బాయి పుట్టాడు అంటే ఆయన హాస్పిటల్కి వెళ్ళకుండానంట, ఉండైతే వెళ్తాను, తర్వాత వెళ్తాను, ముందు ఇంటికి శుభ్రం చేసుకుంటాను, ఇలా అవివేకంగా ఆలోచించినట్లుగా ఉంది ఈరోజు మన ఆలోచనలు కూడా. ప్రకృతికి తెలిసింది సైలెంట్ అయిపోనగానే సైలెంట్ అయిపోయింది. మనుషులు మాత్రం మీరు ఎలా ఉండాలి అంటే మనుషులు మాత్రం ఉండట్లేదు. ఇంత రహస్యం తెలుసుకున్నటువంటి ప్రకృతి ఈరోజు మనుషుల విషయంలో కూడా ఎలా సేవ చేస్తుంది? దేవుని మాటను వెంటనే ఉంది, యేసుక్రీస్తు వారి మాటను వెంటనే ఉంది. కానీ ఈరోజు మరి ప్రజల విషయానికి వస్తే మన సీఎం కావచ్చు, పిఎం కావచ్చు, ఎవరైనా సరే ఏమంటే సుడిగాలి పర్యటన చేసి ఏం చేస్తారంటే ఎంత ఆస్తి నష్టం జరిగింది, ఎంత ధాన్యము మరి నీట మునిగిపోయింది. అయితే రైతులకి ఏం చేయాలి అంటే రైతుల ఖాతాల్లో కొంత ధనాన్ని మనం పంపించాలి. రైతుల ఖాతాల్లో కొంత ధనాన్ని వేయాలి మనం, రైతు భరోసా లేకపోతే ఏదైనా అంటున్నారే తప్ప ఎవరైనా శాసించగలుగుతున్నారా? అధికారంలో ఉన్నవారే కదండి, శాసించగలుగుతున్నారా అంటే ఆ శాసించేటువంటి సామర్థ్యం ఎవరిలో కూడా లేదు, కేవలం యేసుక్రీస్తు వారిలో మాత్రమే ఉంది. అందుకని ఆయన ప్రకృతిని కూడా శాసించాడు. ప్రియమైన దేవుని వారలారా, మరొక మాటను మీరు చూడగలిగితే యోహాను సువార్తలో మనకి యోహాను సువార్త 11వ అధ్యాయము 27వ వచనములో ఉన్నటువంటి మాటను చూడగలిగితే 11వ అధ్యాయము 27వ వచనములో ఉన్నటువంటి మాటను, ఆమె అవును ప్రభువా, నీవు లోకమునకు రావలసిన దేవుని కుమారుడవైన క్రీస్తువని నమ్ముచున్నాను. ఏమని చెప్తుందండి ఈ స్త్రీ? మనం చూడగలిగితే అవును ప్రభువా, నువ్వు ఎవరు అంటే నువ్వు లోకానికి రావలసిన వాడవే, నువ్వు లోకానికి రావలసిన వాడులే, నువ్వు లోకంలో ఒక్కడవు కాదు, లోకానికే ఒక్కడవు, నువ్వు లోకంలో ఒక్కడవు కాదు, లోకానికే ఒక్కడవు. మనం కూడా పిల్లల విషయంలో అంటాం, ఏరా నీ క్లాసులో ఉన్న 10 మందిలో నువ్వు ఒక్కడో కాదు, 10 మందికి ఒక్కడగా నువ్వు ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవాలి చెప్తా ఉంటాం కదండి.
ఈ యొక్క స్త్రీని చూడగలిగితే ఈమె ఏమంటుంది అంటే, ప్రభువా నీవు లోకములో ఉండవలసిన వాడు కాదు, లోకం కొరకే నువ్వు రావలసిన వాడు, నువ్వు దేవుని కుమారుడు అయిన క్రీస్తువు, నువ్వు క్రీస్తువును, మమ్మల్ని రక్షించడానికి వచ్చినటువంటి క్రీస్తువును, లోకంలో రావాల్సినటువంటి ఒక వ్యక్తివి నువ్వు, శక్తివి నువ్వు. ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు రావలసిన వాడు కాబట్టే ఈరోజు ప్రపంచానికి శకపురుషుడయ్యాడండి. ఈ ప్రపంచానికి ఆయన యుగ పురుషుడయ్యాడు. ఈరోజు యేసు క్రీస్తు అంటే నచ్చని వారు ఎవ్వరూ ఉండరు. కాకపోతే ఈ మతం అనేటువంటి ఒక మరకలు వేసుకునే వాళ్ళు, అమ్మో ఇందులోకి వెళ్తే ఒక ప్రత్యేకంగా ఉండాలి, ఇందులోకి వెళ్తే భయభక్తులు కలిగి ఉండాలి, ఎందుకంటే ఎవరు చూడకపోయినా దేవుడు చూస్తూ ఉంటాడు అని చెప్తూ ఉంటారు కదా. కనుక మేము ఇందులో ఉండలేం. మేము అప్పుడప్పుడు చూస్తాం, అప్పుడప్పుడు చూస్తాం, తోచిందేస్తాం, అంతే, అంతవరకునే దూరముగా ఉండి మాత్రం చూస్తాం. కానీ దేవుని దగ్గరలోనికి మేము రాలేమని చాలా మంది అనుకుంటున్నారు. ఈ స్త్రీని మనం చూడగలిగితే లోకానికి రావాల్సిన వాడు నువ్వే అని చెప్తుంది. నిజంగా ఈ స్త్రీ జీవితాన్ని చూడగలిగితే ఎంత ప్రాముఖ్యమైనటువంటి విషయాలను మాట్లాడుతూ ఉంటుందో ప్రియమైన దేవుని వారలారా, ఎంత ప్రాముఖ్యమైనటువంటి విషయాలను మాట్లాడుతూ ఉంటుందో. అదే 12:19 కూడా చూడగలిగితే, కావున పరిసయ్యులు ఒకరితోనొకడు మరి ఏం చెప్తున్నారు అంటే, కింద చూడగలిగితే, అయ్యో మన ప్రయత్నములన్నీ ఏమైపోతున్నాయి, నిష్ప్రయోజనం అయిపోతున్నాయి. ఎందుకు అంటే ఇదిగో లోకమంతా ఆయన వెంట పోతుంది. ఎప్పుడండి? 2020 సంవత్సరాల క్రితమే అంట ఈయన చెబుతున్నటువంటి మహాజ్ఞానపు సంగతులను వినంట లోకమంతా కూడా ఆయన వెంటే వెళ్తుందంటండి, ఆయన వెంటే వెళ్తుందంట. 2020 సంవత్సరాల క్రితమే యేసుక్రీస్తు వారు మాటలకు ఆకర్షితులవి, ఆయన క్రియలకు ఆకర్షితులవి, ఆయన చేస్తున్నటువంటి కార్యాలకు ఆకర్షితులవి. ఆ రోజే లోకమంతా ఆయన వెంట వెళ్తుంటే ఈ రోజు ఎందుకు వెళ్ళదండి? ఎంతమంది ఆధ్యాత్మన్నా ఆపగలరా? ఎవ్వరూ ఆపలేరండి. ఆ రోజే లోకమంతా వెంట వెళ్తుందంటే ఈ రోజు ఎందుకు వెళ్దు? ఈ రోజు ఎక్కడ చూసినా క్రీస్తుని ధరించిన వారే కదా, ఎక్కడ చూసినా ఇదిగో మేము ప్రభువుని నమ్మిన వారమేండి, ప్రభుని అంగీకరించిన వారమేనండి, మేము దేవుని పిల్లలమే అండి, ఎంతమంది చాటి చెప్తున్నారంటే ఈ రోజు కూడా ప్రథమ స్థానంలో ఎవరున్నారంటే క్రీస్తే ఉన్నాడు. ఆయన జీవించేవాడు, నేను జీవించేవాడిని అని చెప్తున్నాడు. అందుకునే ఆయన సిలువ వేసి ఆయన గోతిలో కప్పెట్టినప్పటికి కూడా ఆయన గోతిలో శవంగా ఉండలేదు కానండి, ఆయన సజీవుడై లేచాడు, నేను జీవించేవాడిని మనకు నిరూపించాడు. ప్రియమైన దేవుని వల్ల ఇప్పటికీ ఖాళీ సమాధి మనకు కనిపిస్తుంది కదా. దీనిని బట్టి అయినా ఆయన ఎంత గొప్పవాడో మనకు తెలుస్తుంది కదా. ఆయన గొప్పతనాన్ని బట్టి, ఆయన ప్రేమను బట్టి ప్రియమైన దేవుని వాళ్ళారా మనము ఆలోచిస్తే మనందరికీ సంతోషకరమైన వార్త ఏంటో తెలుసా? ఆయన మాటలు పాటించగలిగితే మనందరికీ సంతోషకరమైన వార్త ఏంటంటే రక్షకుడు మన కొరకే పుట్టాడు. మనం వినియోగించుకుంటున్నామా? చాలామంది అజ్ఞానులుగా ఉండి వినియోగించుకోలేకపోతున్నారు. చాలామంది ఇదిగో క్రిస్మస్ కాబట్టి మేము సంఘాలకు వెళ్తాను, క్రిస్మస్ కాబట్టి చాలామంది అండి క్రిస్మస్ దినాలలో మనం చూడగలిగితే క్రైస్తవుల కన్నా మందిరాల్లో చర్చిల్లో ఉన్నవారు ఎవరా అంటే అన్యులే ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఎందుకు అంటే ఆ రోజు అక్కడికి వెళ్తే మాకు ఆశీర్వాదం వస్తుందని. కానీ దానిని బట్టి దేవదూత మీకు సంతోషం అంటలేదు. కానీ ఇందాక యేసుక్రీస్తు వారు అంటున్నారు కదా, మాటలు విని వాటిని గైకొనటం వల్ల అంటున్నారు. కనుక క్రీస్తు ఎందుకు వచ్చాడు అంటే ఆయన ఇదిగో మన జీవితాల్లో వెలుగు నింపడానికి వచ్చాడు. వెలుగు నింపుకున్నవాడు మాత్రమే ఈ యొక్క నువ్వు పండగ ఆచరించాలనుకుంటున్నావో, నువ్వు సందడి చేసుకుంటున్నావో, నువ్వు సంతోషంగా ఉన్నావో అది కేవలము క్రీస్తుని అంగీకరించిన వాడు మాత్రమే, రుచి చూసిన వాడు మాత్రమే దాన్ని చేయగలడు. ప్రియమైన దేవుని వాళ్ళారా, అంతేగాని ఎక్కడో దూరం ఉన్నవాడు నేను క్రిస్మస్ చేస్తాను అంటే, క్రీస్తుని అంగీకరించిన వాడు నేను క్రిస్మస్ చేస్తున్నానంటే దానికి అసలు అర్థవంతమే లేదు. క్రిస్మస్ అనేది ఎవరు చేసుకోవాలి? క్రీస్తుని ఆరాధించేవాడు ఎవరు అంటే క్రీస్తులో ఉన్నవాడు మాత్రమే. క్రీస్తులో లేకుండా దూరంగా ఉండి నేను క్రిస్మస్ చేస్తున్నాను అంటే అది వ్యర్థమైన క్రిస్మస్. దానిలో అర్థమైంది ఏమీ లేదు. అతనికి అర్థమైన వాడు ఎలా చేస్తాడంటే ఇదిగో క్రీస్తు మాటల ప్రకారంగా జీవిస్తూ ఆయన ప్రేమను పంచుకుతూ ఆయన త్యాగాన్ని రుచి చూసి ఆయన కూడా త్యాగశీలిగా మారి అట్టి రీతిగా క్రీస్తు పోలిక అతనిలో చూపించి అప్పుడు క్రీస్తుగా ఆరాధన జరిగిస్తాడు. అది నిజమైనది. ఈరోజు బాప్తిసం లేకుండా, ఈరోజు దేవునికి దగ్గర అవ్వకుండా, ఈరోజు ఎన్నో విధాలుగా దేవునికి దూరం అయిపోయి కూడా మేము క్రిస్మస్ చేస్తున్నాం అంటే దేవుడు అంగీకరిస్తాడు అసలు దానిని?
కనుక ప్రియమైన దేవుని వాళ్ళారా, క్రైస్తవ్యం అనేది మతం కాదండి, అది మనం పెట్టుకున్న పేరు మాత్రమే. క్రైస్తవ్యం అనేది క్రీస్తు మార్గం, ఒక మంచి మార్గం. ఇందులోకి వస్తే ఒక మంచి మార్గంలో వెళ్తామండి. ఇందులోకి వెళ్తే తగ్గించుకునే గుణం వస్తుంది. ఎందుకంటే నువ్వు అధికారివైనా, పెద్ద ఉద్యోగం అయినా సరే, ఒక సంస్థ ఉంటుందండి, ఆ సంస్థలో జిల్లా కలెక్టర్ అయినా సంఘానికి వచ్చాడంటే మొట్టమొదట్లో ఏం చేస్తాడో తెలుసా, బాత్రూమ్లు కడుగుతాడంట. అంటే మనకి నువ్వు తగ్గించుకుని ఉండాలని నేర్పించేది ఎక్కడంటే బయట ఎక్కడా నేర్పించదండి. కొంత ఉన్నవాడు ఒక 10 రూపాయలు ఉన్నవాడు 20 రూపాయలు యాక్షన్ చేసి చూపించాడు. కానీ కేవలం క్రైస్తవ్యంలో మాత్రం తగ్గించుకునే స్వభావాన్ని మనకు నేర్పించేది బైబిల్ మాత్రమే. ప్రేమ స్వభావాన్ని నేర్పించేది ఇది మాత్రమే. త్యాగాన్ని చూపించేది ఇది మాత్రమే. ప్రియమైన దేవుని వాళ్ళారా, వీటన్నిటినీ మనం గైకొంటే మన కోసమే క్రీస్తు వచ్చాడు. కనుక ఆలోచించండి, ఒక చక్కటి నిర్ణయాన్ని తీసుకోండి ప్రియమైన దేవుని వాళ్ళరా. ఇది మతమైతే కాదండి, ఇది మార్గము. అందుకుని ఇంత మంచి మాటలు చెప్పినటువంటి క్రీస్తు, ఇంత మంచి మాదిరి చూపించినటువంటి క్రీస్తు మీకోసమే పుట్టాడు. మీ అందరికీ సువర్తమానం, మీ అందరికీ సంతోషకరమైన విషయం అని దేవదూత అంటుంది. ఇది అర్థమైన వారికి సంతోషము, ఇది వ్యర్థమైన వారికి సంతోషం లేదు. అర్థం చేసుకుంటే అందలానికి వెళ్తామంటే, అర్థం కాకపోతే అయోమయ స్థితిలోనే ఉండిపోతాం. ఇంకా ఆయుష్కాలం ఇచ్చాడంటే మనం ఆలోచిస్తామని దేవుడు మనకు ఆయుష్కాలం ఇచ్చాడు. ఉన్న ఆయుష్కాలాన్ని వినియోగించుకుందాం, అర్థం చేసుకుందాం, లేఖనాలను పరిశోధన చేద్దాం ప్రియమైన దేవుని వాళ్ళారా. అప్పుడు నిజమైన క్రిస్మస్ మన జీవితాల్లో. ప్రార్థన చేసుకుందాం, మన అంశాన్ని ముగించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి మీకు వందనాలు నాయన. మీరు వచ్చారని సంతోషమని దేవదూత చెప్పినప్పుడు అసలు మీరు ఎందుకు వచ్చారు, మాకు ఎందుకు సంతోషము, కొన్ని విషయాలు క్రీస్తు వారి యొక్క జీవితము నుండి మేము తండ్రి దేవా అయ్యా ఆసక్తికరమైనటువంటి విషయాలను మేము పరిశీలించి తెలుసుకున్నాం కనుక తండ్రి, కేవలం వినివారు మట్టికి మేము ఉండకుండా తండ్రి, విన్న వాక్య ప్రకారంగా మా జీవితాలను కట్టుకున్నట్టుకు సహాయం చేయండి దేవా. ఎంతోమంది మా కళ్ళ ముందు నా తండ్రి దేవా క్రీస్తును తండ్రి వెంబడించి మహాత్ములుగా మారిన వారిని మేము చూస్తున్నాం తండ్రి దేవా, జ్ఞానవంతులుగా మారిన వారిని మేము చూస్తున్నాం తండ్రి దేవా. ఈరోజు మేము ఇంకా అజ్ఞాన స్థితిలో ఉన్నామేమో, చీకటికి తండ్రి దేవా దాసులైపోయిన వారు ఉన్నారేమో తండ్రి దేవా, వెలుగులోనికి రాలేకపోతున్న వారు ఉన్నారేమో తండ్రి. ఈ మైక్ శబ్దం ద్వారా ఎంతమంది అయితే వింటున్నారో ప్రతి ఒక్కరిని తండ్రి దేవా మీ ప్రకాశమానమైనటువంటి మీ జీవపు వెలుగులోనికి రాగలిగినటువంటి సామర్థ్యాన్ని, ధైర్యాన్ని వారికి దయచేయండి దేవా తండ్రి. పిరికి వారు దేవుని రాజ్యంలో ప్రవేశింపలేరని మీ వాక్యం సెలవిస్తూ ఉంది కనుక తండ్రి దేవా అయ్యా, పిరికివారుగా ఉండి పరలోకానికి రాలేకుండా ఆటంకాలు ఏవైతే ఉన్నాయో తండ్రి వారి జీవితంలో నుండి వాటి తీసివేసిందా తండ్రి ధైర్యముతో నింపుతారని కోరుకుంటూ తండ్రి దేవా, ఈ ఆనంద మాసములో తండ్రి మా జీవితాలు, మా బ్రతుకులు ఆనందంగా మేము మలుచుకోవడానికి మీరు ఎన్నో మాటలు మాకు వినిపిస్తూ ఉండగా తండ్రి, ఏటిని కూడా మేము వ్యర్థపరచుకోకుండా అర్థం చేసుకుని మా జీవితాలు అర్థవంతంగా మేము మార్చుకుంటూ సహాయం చేస్తారని కోరుకుంటూ మీ కుమారుడు మా రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములు ప్రార్థనడికి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. శ్రద్ధగా ఉన్నటువంటి మీ అందరికీ ప్రభు పేట వందనాలు.